లిటరేచర్ వైపు రావటం కానీ లేదా లిటరేచర్ ఆసక్తి మీకు ఉండటం కానీ అది ఎలా జరిగింది? వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఏదో కొంత చేద్దామని అనుకున్నాము. ఆ పేరు కూడా యాదృచ్ఛికంగా కలిసి వచ్చిందనమాట. మా మన్నం నరసింహం సుబ్బమ్మ, మా నాన్న అమ్మ పేరు ఎక్కడనేమో అది మనసు. అలాగే తెలుగు సంస్కృతి భాష వీటికి సంబంధించినటువంటి. సార్ మీరు ఒకటి కాదు బోర్డని బుక్స్ వేశారు. చేకూరు రామారావు దాకా చాలా గొప్పవి, మెమొరబుల్ కలెక్షన్ మీరు వేసిందంతా. ఎప్పుడైనా ఒక బలహీనమైన క్షణంలో థ్యాంక్లెస్ జాబ్ అని అనిపించిందా? ఒకళ్ళు గుడి కట్టిస్తారు, ఒకళ్ళు సత్రాలు కట్టిస్తారు, ఒకళ్ళు అన్నదానాలు చేస్తారు, ఇంకోళ్ళు స్కాలర్షిప్స్ పెడతారు. అలా ఒక్కొక్కళ్ళ స్థాయిలో ఒకటి. మీ బుక్స్ అన్ని చూసినప్పుడు గ్లేరింగ్గా కనిపించే లోపం చలంగారు కోకు లేరండి. కనీసం ఈ రకమైనటువంటి సర్వలభ్య రచనల సంకలనాలు ఎంత ఎక్కువ మంది ఎంతమంది తేగలిగితే సాధారణ ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వస్తాయి. వాసిరెడ్డి సీతాదేవి లేదా మాదిరెడ్డి సులోచన లేదా రంగనాయకమ్మ గారు మహిళలకి ఏమి మీరు చోటు ఇవ్వరా? మేము పుస్తకాలు వేస్తున్నది ఎవరి కోసం? ఇది ఒక మంత్లీ మ్యాగజైన్ లేకపోతే ఇంకోటి కాదు. స్కాన్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నటువంటి వాటిల్లో ఈ డిజిటీకరణ విషయంలో అది వచనమా లేకపోతే రాతప్రత లేకపోతే ఒక శాసనమా లేకపోతే ఒక బొమ్మ అనేది చూడండి. ప్రతిదీ కూడా మా ఉద్దేశంలో సినిమాల గురించి కూడా ఇలాంటి ఎఫర్ట్ పెడుతున్నారని ఈ మధ్య చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో. దాని గురించి ఏమన్నా? శ్రీశ్రీ గారి కలెక్షన్స్ మిగతాయని దొరికాయి కానీ ఎవ్వరు కూడాను శ్రీశ్రీ గారి సినిమా పాటలు కలెక్ట్ చేయలేదు. మొదటి తెలుగు సినిమా మీద చిన్న కాంట్రవర్సీ ఉంది, అది ఏమన్నా క్లియర్ అయిందా? తెలుగు సినిమా రిలీజ్ ఎప్పుడైందనేది దాని దగ్గర మొదటి కాంట్రవర్సీ వచ్చింది సార్. అదేంటంటే ఇంటర్నెట్లో ఎవరు పెట్టారో తెలియదు. కాళిదాస్ సినిమా డైలాగులు మొత్తం తెలుగు ప్లస్ అందులో త్యాగరాజ కీర్తనలు కొన్ని ఉన్నాయి. శ్రీకృష్ణుడికి గడ్డం ఉందా లేదా, మీసాలు ఉన్నాయా లేవా అని పెద్ద చర్చ. మేమందరం పనిచేస్తాం, మీరు ఒకరే కాదు. బాగా పనిచేసే వాళ్ళు ఏమంటాం అంటే మీరు 2 చేతులతో పనిచేస్తారని అంటాం. మీరు 22 చేతులతో ఎలా పనిచేస్తున్నారు? అంత మాడ్యులరైజ్ అంత క్వాలిటీ బేస్డ్గా చేయడానికి కారణం ఇంతమంది సహాయం సహకారం అండి. మొత్తం చందమామ బుక్స్ అన్నీ లేదా కథలన్నీ కూడా ఒక పెద్ద కంపెనీకి రాజమౌళి గారు చెప్పారనో అయితే దర్శకుడు రాజమౌళి చెప్పారనో ఒక 750 కోట్లకి అమ్మారని నేను చదివాను ఒక చోట. నంబర్ తప్పు. చందమామ కోసంగా చేయలే వాళ్ళకి ఇంకా చాలా దాంతో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా ఉందన్నమాట. అన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చారు. బ్లూ ఫిల్మ్ లాంటి పాత మధు వాళ్ళ నుంచి రాసిన బోల్డ్ అన్ని అభిసారిక, రేరాణి ఇలాంటి పత్రికలు చాలా ఉన్నాయి కానీ అవేమైనా మీ దృష్టికి వచ్చాయా? ఇప్పుడు అభిసారిక ఉందనుకోండి, అభిసారిక దనికొండ హనుమంతరావు గారు స్టార్ట్ చేసింది. ఆయన తర్వాత రామఠా గారికి ఇచ్చాడు. అది అసలు ఏ రకంగా బూత్ పుస్తకం అనడానికి వీలైనటువంటి పుస్తకం అది. సబ్బులు అమ్మేవాళ్ళు సినిమా తారలని వాడటం మొదలెట్టారు కొంతమంది. లక్స్. ఇప్పుడు తెలుగులో అలా మొదటి సినిమా తార ఎవరు? మద్రాసులో జయమాలన్ గారిని కలవటానికి తీసుకెళ్ళాడు. పదవ వెళ్దాం, అక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆవిడ కూడా ఫ్యామిలీ టైప్. నిజంగానే కూడా సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తే ప్రజలకు బాగుంటుందని అనుకుంటాము, వాటి వైపున బాగా అధ్యయనం చేశాం అందరం. ఈరోజు సుదినం అంటాం కదా, అలాంటిది మనతో ఇప్పుడు 3TVలో మన్నం వెంకటరాయుడు గారు ఉన్నారు. ఆయన ఎవరైనా 1-2 పనులు చేస్తారు, ఆయన చాలా పనులు చేశారు. ఒకదానికి ఒకటి పొంతం లేని, ఒకటి ఎలక్ట్రానిక్స్, తెలుగు లిటరేచరు, పోయిటరీ ఇలాంటివన్నీ
ఆయన అభిరుచి ఉండటం వల్ల ఆయన చదువుకోవడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడేలాగా వాటిని అన్నింటినీ ప్రిజర్వ్ చేయడం, డిజిటల్గా ప్రిజర్వ్ చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు గారు ఇలాంటి అనేక మంది తెలుగు లిటరరీ జైంట్స్ సర్వలభ్య సంకలనాలు ప్రచురించారు. అదొక్కటే కాకుండా వాటిని అతి తక్కువ ధరకు కూడా ఆయన అమ్మారు, అంటే లాభాపేక్ష లేకుండా. ఆయన జీవితం గురించి, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, ఆయన కృషి గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాయుడు గారు. నమస్తే. సార్, మీకు ఇప్పుడు 72 ఏళ్ళు, 73, 72 ఏళ్ళు. మీరు బెంగళూరులో చాలా కాలం ఉన్నారు. ఎలక్ట్రానిక్స్లో పిహెచ్డి చేసిన మీరు లిటరేచర్ వైపు రావటం కానీ, లేదా లిటరేచర్ ఆసక్తి మీకు ఉండటం కానీ, అది ఎలా జరిగింది? మా చిన్నప్పుడే మా నాన్న ఇంట్లోకి రకరకాల వారపత్రికలు, మాసపత్రికలు, తర్వాత కొన్ని రకాల నవలలు, లైక్ మా తమ్ముడి పేరు గోపీచంద్, డాక్టర్ గోపీచంద్. వాడికి పేరు ఎవరో కృష్ణుడి పేరు వచ్చేటట్టుగా పెట్టమంటే వెంటనే ఆయన గోపీచంద్ అని పేరు పెట్టేశాడు. ఆ లిటరేచర్ తోటి సంబంధం లేకపోతే అసలు గోపీచంద్ గురించి తెలిసిండే అవకాశం లేదు. సో మాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడాను ఏదో రకంగా ఫ్రీడమ్ కూడా ఉండేది. నువ్వు ఇది చదవకూడదు, ఇది చదవాలి అనేటటువంటి ఏ రకమైనటువంటి కండిషన్స్ ఉండేవి కాదు. కాకపోతే ఏంటంటే నేను కానీ మా తమ్ముడు కానీ ఎక్కువగా సైన్సే చదువుకున్నాం. తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పెద్ద జిమ్ఖానా లైబ్రరీ ఉంది. ఆ జిమ్ఖానా లైబ్రరీలో దాదాపు ఎవరో ఒకరు డొనేట్ చేసి 10-12 అల్మైరాలు తెలుగు పుస్తకాలు ఉండేవి. సో ఎప్పుడైనా కనుక ఫ్రీ టైం ఉంటే అక్కడి నుంచి బారో తెచ్చుకుని చదువుకునేవాడిని. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం మొత్తం అక్కడే చదివాను నేను, మొదటి ఎడిషన్. అలా ఏదో రకంగా స్నేహితులు, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండటం అక్కడ, మాలో మేము కొన్ని రకాల చర్చలు పెట్టుకోవటం, దీని గురించి అసలు అర్థం చేసుకోవటానికి. సామాజిక పరిస్థితులు ఎంత జాగ్రత్తగా నేర్చుకున్నామో సబ్జెక్ట్ కాక, అలాగే తెలుగు సంస్కృతి, భాష, వీటికి సంబంధించినటువంటి అవగాహన బాగా పెంచుకోవడానికి నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉపయోగపడింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే తెలుగులో ఏదైనా మన చేత అయితే చేద్దామన్న ఒక అభిప్రాయం ఉండేది. అది 1998-99 ప్రాంతాల్లో కథానిలయానికి కార్పస్ ఫండ్ కావాలంటే ఎప్పుడో ఉన్నటువంటి ఐడియా, తెలుగులో ఇప్పటిదాకా కంప్లీట్ వర్క్స్ ఒక చోట ఒకేసారి వచ్చినటువంటి దాఖలాలు లేవు, అలా చేద్దాం అని అనుకుని కాళీపట్నం రామారావుకి ఏం చెప్పామంటే, సార్ మీ బుక్సే వేస్తాం, మా ఖర్చుతోటి వేస్తాం, మా ఖర్చుతోటి రిలీజ్ చేస్తాం ప్రింట్ చేసి, వచ్చిన ప్రతి రూపాయి కార్పస్ ఫండ్కి వెళ్తుంది. ఓకే, కథానిలయానికి చెప్పాము. అలాగే వచ్చింది. దానికి డేటా కలెక్షన్కి చాలామంది పనిచేశారు. భీమనమూర్తి గారు, కాళీపట్నం రామారావు గారు, ఆయన కూడా బాగా కలెక్ట్ చేసి పెట్టారు. తర్వాత రచన సాయి గారు, చంద్రమౌళి, వీళ్ళందరూ సహకారం వల్ల తీసుకొచ్చాం. కానీ అప్పుడు మాకు కంటిన్యూస్గా ఇది చేద్దామనేటటువంటి దృక్పథం లేదు. 98-99 తర్వాత దాదాపు మేము చదవటం తప్ప, లేకపోతే లిటరేచర్కి సంబంధించినటువంటి చర్చలు పెట్టుకోవటం తప్ప మళ్ళీ తిరిగి దీనిలోకి వెళదాం అన్నటువంటి అభిప్రాయం రాలేదు. లోపల మా నాన్న ఆరోగ్యం కొద్దిగా వీక్ అవటం మొదలుపెట్టిన తర్వాత మేము, మా తమ్ముడు చంద్రమౌళి వీళ్ళు కలిసి వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఏదో కొంత చేద్దామని అనుకున్నాము. సో ఆ పేరు కూడా యాదృచ్ఛికంగా కలిసి వచ్చిందనమాట. మన్నం నరసింహం సుబ్బమ్మ, మా నాన్న అమ్మ పేరు ఎక్కడనేమో అది మనసు రావటం యాదృచ్ఛికంగా కలిసి వచ్చిన యాప్ట్గా సరిపోయింది అది. సో అలా మనసు ఫౌండేషన్ అని పెట్టుకున్నాము. పెట్టినప్పటికీ గోపి, అదే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలు కూడా వేస్తే బాగుంటుంది కదా ఇలా అని అడిగాడు. ఇది కాళీపట్నం రామారావు గారి పుస్తకం చూసిన తర్వాత.
సో దాంతో మనసు ప్రస్థానం మొదలైంది. రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి పుస్తకం తర్వాత మళ్ళీ కాళీపట్నం రామారావు గారిది రెండోసారి వేసాం, తర్వాత శ్రీశ్రీ, ఇక తర్వాత వరుసగా అందరూ. రామశాస్త్రి గారి వాల్యూము మీరు 333 రూపాయలు పెట్టినట్టుగా నాకు గుర్తుంది. 30 ఏ బేసిస్ మీద ఆ ప్రైస్? ఆయనకి 6 మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేదండి రావిశాస్త్రి గారికి. సో ఎవరో సజెస్ట్ చేశారు 6 వచ్చేటట్టుగా పెట్టండి అని. అంతకంటే ఇంకేం లేదు. మాకు దానికి డేటా కలెక్షన్ పక్కన పెట్టండి, మిగతా అవన్నీ పక్కన పెడితే రఫ్గా 8 లక్షలు ఖర్చు అయిందండి. 1300 కాపీలు వేసాం. కానీ రకరకాల చర్చలు జరిగాయి అందులో. అంటే పుస్తకాల రూపంలో ఇస్తామని చెప్పాను రాయల్టీ, వాళ్ళేమో దానికి రేట్ ఎక్కువ పెట్టమన్నారు, ఒప్పుకోలేదు, అసలు పబ్లిష్ చేయమని చెప్పాం. కొంత గొడవ అయింది. అది అయిన తర్వాత కాళీపట్నం రామారావు గారే నిలబడి వాటిని అమ్మిస్తానని చెప్పిన తర్వాత మనం ప్రింటింగ్కి ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ప్రాసెస్లో దాని చివరికి 330 రూపాయలకి డిసైడ్ చేసామన్నమాట. అది నార్మల్గా అయితే 1200-1300 పెట్టి ఉండాలి ఆ రోజుకి మినిమం. సార్ మీరు ఒకటి కాదు బోర్డని బుక్స్ వేశారు, చేకూరు రామారావు దాకా. చాలా గొప్పవి, మెమొరబుల్ కలెక్షన్ మీరు వేసిందంతా. మీరు చెప్పినట్టుగా ఇది లాభాపేక్షతో చేయలేదు మీరు, కానీ ఇందులో ప్రాఫిట్స్ ఏమీ ఉండవు. గ్యారంటీ నుంచి పెడతామే సార్. అదే గ్యారంటీగా కొంత నష్టం ఉంటుంది. మీకు ఇది ఎప్పుడైనా ఒక బలహీనమైన క్షణంలో థ్యాంక్లెస్ జాబ్ అని అనిపించిందా? సార్ అమ్మా నాన్న పేరు మీద చేసుకుంటున్నాం సార్. సో నేను అన్నట్టుగా ఒకళ్ళు గుడి కట్టిస్తారు, ఒకళ్ళు సత్రాలు కట్టిస్తారు, ఒకళ్ళు అన్నదానాలు చేస్తారు, ఇంకోళ్ళు స్కాలర్షిప్స్ పెడతారు. అలా ఒక్కొక్కళ్ళ స్థాయిలో ఒకటి. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఇవన్నీ చేసేటప్పుడు దానికోసంగా ముందుగా ఒక సెట్ ఆఫ్ మనీ పక్కన పెట్టేసి మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చూస్తారు. మేమేంటంటే అట్లా కార్పస్ ఫండ్ ఏమి అరేంజ్ చేయలేదు దానికి. మా సొంత రిసోర్సెస్ నుంచే. సో మొదట్లోనే మేము ఫౌండేషన్ యొక్క చార్టర్ రాసుకున్నప్పుడే క్లియర్గా బయట నుంచి ఆర్థికమైనటువంటి ఇతరమైనటువంటి రిసోర్సెస్ తీసుకోము, ఓన్లీ మనకి పబ్లిక్ నుంచి ఏమి రావాలని అనుకుంటామో అది వస్తే చాలని. మనకిప్పుడు పుస్తకాలు కావాలి. ఆ పుస్తకాలు మటుకు కొని తీసుకోవటం అనేది ఏమి లేదు ఇప్పటిదాకా తీసుకున్నవన్నీ కూడాను ఎవరో ఒకళ్ళు అయాచితంగా ఇచ్చినవే. సార్ ఇప్పుడు బీనాదేవి, పతంజలి బుక్స్ కూడా వేశారు. చాలా వెయిటింగ్ కూడా చాలా బాగా తెచ్చారు. ఇంత మీ బుక్స్ అన్ని చూసినప్పుడు గ్లేరింగ్గా కనిపించే లోపం చలంగారు కోకు లేరని, అది ఎలా? డెఫినెట్గా ఇద్దరిని మేము వేయాల్సినటువంటి బాధ్యత ఉండేది. కానీ ఏ రోజైతే రాచకొండ విశ్వనాథశాస్త్రి సెట్ బయటకు వచ్చిందో బుక్కు, వెంటనే విరసం అనౌన్స్ చేసింది, మేము వేస్తున్నాము కుటుంబరావుదని. మనసు ఫౌండేషన్ యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే మనమే చేయాలని కాదు, కనీసం ఈ రకమైనటువంటి సర్వలభ్య రచనల సంకలనాలు ఎంత ఎక్కువ మంది ఎంతమంది తేగలిగితే, అది మనసు ఫౌండేషన్ ఒకటే తేవక్కర్లా, ఈ స్ఫూర్తితోటి మిగతా వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని. అది కొంతవరకు జరిగిన మాట కూడా వాస్తవం. సో వాటిలో మొదటిది కుటుంబరావు గారిది. చలంగారిది ఆవిడ పేరు వత్సల అనుకుంటాను, ఆవిడ వేశారు. పబ్లిక్కి అవైలబుల్గా ఉన్నప్పుడు దాని రేటు కొద్దిగా 10 రూపాయలు ఎక్కువ తక్కువ అనేటటువంటి దాంతో డిస్ప్యూట్ అనవసరం మనకి. మనసు ఫౌండేషన్ ఒక దృక్పథంతో చేశారు, ఇంకొకళ్ళు ఇంకో రకమైన దృక్పథంతో చేయొచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే కొడవటిగట్టి కుటుంబరావు గారివి అయిపోయాయి. మొన్ననే గణేశ్వరరావు గారు, కుటుంబరావు గారి అల్లుడు, మనకి క్రియేటివ్ కామన్స్ కింద డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు ఆయన వెబ్సైట్ పెట్టబోతున్నాం. ఫిక్షన్ ప్రాబ్లీ ఇంకొక 3-4 నెలల్లో వస్తుంది, నాన్ ఫిక్షన్ ఆ తర్వాత 5-6 నెలల్లో నాన్ ఫిక్షన్ కూడా వస్తుంది. మొత్తం క్రియేటివ్ కామన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్పు సమాజంలో. కాపీ రైట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ కాపీ రైట్ని నాన్ కమర్షియల్ యూజ్కి రిలీజ్ చేయటం, వాళ్ళు బతికున్నప్పుడు కానీ తర్వాత లేకపోతే వాళ్ళ వారసులు కానీ చేసినందువల్ల ఏమిటవుతుందంటే
వాళ్ళ సృజనాత్మక ప్రక్రియలు ఏమున్నాయో అవన్నీ కూడాను సాధారణ ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వస్తాయి. ఇవాళ అసలు పబ్లికేషన్ అనేటటువంటిది ఎవరికీ ఉపయోగం లేదు. అందరు పబ్లిషర్స్ నష్టంలోనే ఉన్నారు. తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ. మరి కొద్దిమంది రాజమండ్రి వాళ్ళు ఈ కొంత పురాణాలు ఇట్లాంటివి వేసేవాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. అసలు మిగతా పబ్లిషర్స్ ఎవరు కూడా లాభం చేసుకోవట్లేదు. సో అలాంటప్పుడు బుక్ సెల్లింగ్ లేకుండా, పబ్లికేషన్ లేకుండా ఒక రచయిత తమ రచనల్ని ఇంకోళ్ళ దగ్గర చదివించాలి అంటే ఏంటి రకమైన ప్రాసెస్ లేదు. సో అందుకని ఇవాళ అది పబ్లిక్లీ అవైలబుల్గా చేద్దాం అనేటటువంటిది ఒక ఉద్యమం కింద తీసుకుంటున్నాం మేము. అది కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు కనీసం రిజర్వేషన్ అనుకోవడం కోసమైనా ఒక తెన్నేటి హేమలత గారు, వాసిరెడ్డి సీతాదేవి, లేదా మాదిరెడ్డి సులోచన, లేదా రంగనాయకమ్మ గారు మహిళలకి ఏమి మీరు చోటు ఇవ్వరా సార్? ఇదే మాట మొదట అంతా కూడాను మావి ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు వేసామండి. మీరు చూసినట్లయితే అది కావాలని జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది ఇవాళ మనం చర్చించాల్సిన అవసరం లేదు. తెలంగాణ నుంచి మొట్టమొదటిది మేము వేసింది చేరగారే. అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రకాల దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళని, అన్ని రకాల క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని మనం రిప్రజెంట్ చేయాలి లెక్క ప్రకారం. కానీ మాది లిమిటెడ్ రిసోర్స్. సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకటి వేస్తున్నాం. యాక్చువల్గా కోవిడ్ తర్వాత అంతకుముందు అంతా సంవత్సరానికి ఒకటి వచ్చేది. కోవిడ్ తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరం 3 ఏళ్ళు కదలలేకపోయాం. ఆ తర్వాత అంతకుముందు మొదలుపెట్టినటువంటి త్రిపురనేని చేరా పూర్తి చేయగలిగాం. ఇప్పుడు కేశాబాది ఈ సంవత్సరం చివరికి వస్తుంది. తిరుమల రామచంద్రది కలుగుతుంది. ఇది అయిన తర్వాత డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రింట్ ఆర్డర్స్ తగ్గించేసాం సార్. 1500, 2000 అనేటటువంటిది లేదు ఇప్పుడు. దాని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి, మా మెంబర్స్కి వాళ్ళకి కలిపి 200 కాపీలు కావాల్సి వస్తాయి. ఇంకో 100 కాపీలు ఎక్స్ట్రా వేసి డిస్ట్రిబ్యూషన్కి ఇస్తాము. మిగతావన్నీ డైరెక్ట్గా ప్రింట్ ఆర్డర్ గ్రూప్స్కి ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే సపోజ్ నాకు ఒక రావిశాస్త్రి గారి సంకలనం కావాలండి, నేను హౌ కెన్ ఐ గెట్ ఇట్? ఇవాళ అదే ప్రాబ్లము. అది ఇంకా కాపీ రైటెడ్, వాళ్ళు క్రియేటివ్ కామన్స్ సైన్ చేయలేదు. ఓకే, అందువల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అనమాట. దాన్ని మనం అధిగమించలేము. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి కూడా అది ట్రూ. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనవడు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఉచితంగా ఎవరు వేయమంటారు? సో ఇప్పుడు కాపీ రైట్ ఉందనుకోండి. సో ఇప్పుడు నాకు ఎంత ఇస్తారు? 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా అంటే ఓకే ఓకే, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఎవరు ఇవ్వాలి? అవును. ఇప్పుడు నిజంగానే సరే 100 కాపీలు నీకు ఇస్తాను అనుకోండి, ఏం చేసుకుంటారు వాళ్ళు? దాంతో ఈ వాల్యూని కడతాం అనే దగ్గర కొద్దిగా పేరున్నటువంటి రచయితలకి, మిగతా వాళ్ళకి అది లేకపోవచ్చు. వాళ్ళ కన్సర్న్ లేకపోతే జనానికి అందాలి, వాళ్ళు రాసింది జనం కోసమనే. సార్ ఒక గొప్ప వ్యక్తి నాతోటి అన్నాడు, సార్ మీకు అది సాహిత్యం, మాకు అది ఆస్తి అన్నాడు. సింపుల్. అది ఎట్లా ఆస్తి అవుతుంది అనేటటువంటిది వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు. ఏం చెప్తాం మనం? అంటే మీరు చేసిన గొప్ప వర్క్ని తక్కువ చేయడం, బెలిటిల్ చేయడం కాదు, నాకు లోపాల్లో అనిపించినవి అలా 500-600 పేజీల వాల్యూమ్స్ వేస్తూ మీరు గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. బాపు గారి దగ్గర నుంచి చంద్ర, బాలి, మోహన్, గోపి అందరూ ఉన్నారు. ఎవరు బొమ్మలు లోపల బ్లాక్ అండ్ వైట్వి, ఒక కథకో ఒక నవలకో ఒక బొమ్మ కూడా లేదే అని నాకు అనిపించింది. మీరు చాలా నిజం సార్. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. అసలు మేము పుస్తకాలు వేస్తున్నది ఎవరి కోసం? ఇది ఒక మంత్లీ మ్యాగజైన్ లేకపోతే ఇంకోటో కాదు. ఓకే, ఒక్క రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకానికి మటుకు ప్రతి కథకి ఒక బొమ్మ చంద్ర వచ్చి మా ఇంట్లో కూర్చుని ఒక 20 రోజులు ఓకే అన్నీ చదివి బొమ్మలు గీసి అప్పుడు వెళ్ళాడు. మొదటిది అది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. ఇవాళ అసలు రచయితలతో ఎట్లా మనం ఇంటరాక్ట్ చేయటం అనేటటువంటిది ఒకటి. అది కాకుండా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి,
ఎవరైతే ఈ రచయితలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రచనలు చదవటానికే మనం ఆర్టిస్టుల పుస్తకాలు ఇప్పటిదాకా వేయలేదు. అది కనుక వేస్తే తప్పకుండా మీరు అన్నట్టుగా ఇప్పుడు వడ్డాది పాపయ్య గారిది వేయాలనుకోండి, మనం దాన్ని ట్రీట్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా వచనం కానీ కవిత్వం కానీ వ్యాసాలు కానీ ఉన్నటువంటి రచయితలు వేసేటప్పుడు బొమ్మ ఉన్నా లేకపోయినా మాకైతే వెంటనే తేడా ఏం కనపడలా. అందుకని యాక్చువల్గా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి తర్వాత మేము వచ్చిన ఏ పుస్తకాల్లో కూడా లోపల వైపు మనం బొమ్మలు పెట్టాల. అది మీరు అన్నట్టుగా ఒక రకంగా లోపంలాగా కనపడ్డా కానీ ఇది రెఫరెన్స్ పుస్తకం కాబట్టి ఇది క్యాజువల్గా చదువుకోవటానికి కాదు, రెఫరెన్స్ పుస్తకం కింద వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి దాన్ని చూస్తే ఇలస్ట్రేషన్ యొక్క అవసరం మళ్ళా ఆలోచించాల్సి వస్తుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే అది ఒక రకంగా అనుకునే అవసరం లేదన్నట్టుగా మేము అనుకున్నాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ ఒక రచయిత యొక్క అన్ని రచనలు వేయటం అనేది మీ మంచి కంట్రిబ్యూషను. ఇప్పుడు కథలు కొన్ని వందల మంది రాస్తున్నారు, ఇంకా ఎక్కువేమో ఏళ్ల తరబడి. దాని గురించి ఏమైనా దృష్టి? మా దగ్గర రిజిస్టర్డ్ కథా రచయితలు దాదాపు 15,000 మంది ఉంటారండి. ఒక కథ రాసిన వాళ్ళు 15,000 మంది. ఓ, వీళ్ళలో కొంతమంది డూప్లికేట్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కనీసం 6-7 వేల మంది అయితే నికరంగా ఉన్నారండి తెలుగులో. దానికి సంబంధించి మీరు ఏమైనా ఒక సంకలనం తేవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా? కాదండి, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కథానిలయం పల్లిపట్టిన రామారావు గారు పెట్టిన రోజు నుంచి మేము దాంతో ప్రతిరోజు మెమ్మకమయ్యే ఉన్నాము. 2008 నుంచి అసలు మా స్కానింగ్ కార్యక్రమం అనేది కథానిలయంతో మొదలెట్టాం. కథలు ఎన్ని ఉన్నాయో అన్ని కథలు స్కాన్ చేసి భద్రపరచాలి అని 2011లో కాళీపట్నం రామారావు గారిని ఒప్పించి మొట్టమొదటి వెబ్సైట్ మేము పెట్టిందే కథల కోసం. 2014 నాటికి ఏవి రమణమూర్తి గారిని మా ఫ్రెండు, తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రభారతి సాయి గారు, వాళ్ళిద్దరు కలిసి దాదాపు 44,000 కథలు అప్లోడ్ చేయడానికి సహకరించారు. జరిగిన తర్వాత ఇప్పుడు కథానిలయం వెబ్సైటు చాలామందికి పాపులర్ బాగా. సరే, ఇది పక్కన పెడితే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి కథలన్నింటినీ పూర్తిగా వడపోసి వాళ్ళ అభిరుచులకు సంబంధించి ఎడిటర్స్ యొక్క అభిరుచులకు సంబంధించి పెట్టుకుని ప్రతి సంవత్సరం ఒక 15 కథలు దాదాపుగా ఏరి కథ అనేటటువంటి ఒక సిరీస్ 94, 92, 91 ఇట్లా వరుసగా వేసుకుంటూ వచ్చారు. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్. ఈ ప్రక్రియ కూడాను మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ 25 ఏళ్ళుగా అప్పటికి జరిపిన వాళ్ళు ఎవరు లేరు వేరే దేశాల్లో కూడా, వేరే భాషల్లో కూడా. సో అందుకని నవీను మేము కూర్చుని మాట్లాడుకుని అదొక వాల్యూమ్ కింద తీసుకొచ్చాం. దాదాపు అందులో దాదాపు 400 కథలు ఉన్నాయి. సో కథల గురించి అసలేం చేయట్లేదండి, 25 ఏళ్ల కథ. ఇవి మనం చేయగలిగిన లిమిట్లో ఉన్నటువంటివి, చేయలేనివి చాలా ఉంటాయి. కానీ దానికి ఇప్పుడు మనం ఇది పూర్తి చేయకుండా ఇంకో దానికి వెళ్ళామనుకోండి, ఏది కాని పరిస్థితికి వెళ్తాం అన్నమాట. అట్లా చాలా పెద్ద ప్రాసెస్ కనుక ప్రవాహం. సార్, ఇందులో వచనం ది బెస్ట్ తెలుగు లిటరేచర్ గురించి మీరు చేస్తున్నారు. తెలుగు కవిత్వం, తెలుగులో ఉన్నది గొప్ప కవిత్వం, బెస్ట్ పోయిటరీ అంటారు కదా తెలుగు వాళ్ళకి. దాని గురించి తెలుగు వాళ్ళకి దాని గురించి ఏమన్నా ఐడియా, దృష్టి ఉందా సార్? ఇప్పుడు కవిత్వానికి మనం ఇవాళ మనం స్కాన్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నటువంటి వాటిల్లో ఈ డిజిటీకరణ విషయంలో అది వచనమా, లేకపోతే రాతప్రత, లేకపోతే ఒక శాసనమా, లేకపోతే ఒక బొమ్మ, అడ్వర్టైజ్మెంట్ ఇందాక మీతో అన్నట్టుగా అనేది చూడండి. ప్రతిదీ కూడా మా ఉద్దేశంలో ఏదో ఒక వివరము, ఏదో ఒక జ్ఞానము వచ్చే తరాల వాళ్ళకి ఇస్తుంది.
ఇలా ఉన్నందువల్ల మా లెక్క ఏంటంటే మనసు ఫౌండేషన్ యాక్టివిటీలో ఉత్త వచనానికో కవిత్వానికో ఒక రకమైన పెద్దపీట వేయటం అనేది జరగదు. ఏది ఉంటే దాన్ని మనం డిజిటీకరణ చేసి వచ్చే తరాల కోసం దాచిపెడతాం. ఓకే, వాటిని ఇప్పుడు క్లాసిఫై కూడా చేయాలి మీరు అన్నట్టుగా. అప్పుడు ఏమిటవుతుందంటేనండి, ఏది కవిత్వము ఏది లైబ్రరీ క్లాసిఫికేషన్ లాగా తయారవుతుంది. అది అయినప్పుడు కూడా దాని యాక్సెస్ విషయంలోనే ఇబ్బంది వస్తుంది. కానీ ఉన్న కవిత్వం అంతా చేయాలి మా లెక్క ప్రకారం, ఉన్న వచనం అంతా చేయాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ శాసనాలండి. శాసనాల నకళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, వాటిని ఏం చేస్తారంటే ఒక రకమైన ట్రేలలో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు పాతవన్నీ చిన్నగా శిథిలమైపోతున్నాయి. సో ఒక 2 సంవత్సరాల నుంచి ఈ చర్చ జరుగుతూ 3 ఏళ్ల నుంచి వరకు జరుగుతుంటే సాయి గారు మేము కలిసి ఒక కొత్త మెషినే డెవలప్ చేసాం ఈ శాసనాల నకళ్ళు కాపీ చేయడానికి. అది కంప్లీట్ చేసి మొన్న ఆగస్టులో, పోయిన సంవత్సరం ఆగస్టులో జస్ట్ కాపీయర్ అండి, సపరేట్ కాపీయర్ డిజైన్ చేసుకున్నాం మాకు మేమే. ఓకే, ఎందుకంటే అవి ఇంపోర్టెడ్ అయితే 4-5 కోట్లు అవుతాయి. ప్లస్ అది ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా కూడా మనం ఇబ్బంది పడాలి. ఓకే, మాదంతా జుగాడ్ అంటాం అనమాట. 3 లక్షల లోపల అయిపోయింది అది. ఓకే ఓకే. దాంతో ఇప్పుడు తెలంగాణ మ్యూజియంలో ఉన్నటువంటి 100% శాసనాలు స్కాన్ చేసేసాము. ఆంధ్ర వాళ్ళు అడిగారు, వాళ్ళతోటి జరుగుతుంది, అది కూడా అయిపోతుంది. తర్వాత తెలుగుకు సంబంధించిన శాసనాలు ఓన్లీ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మైసూరులో ఉన్నాయి. అవి తీసేస్తే మొత్తం కలిపి కూడా మీకు 20,000 ఉండవండి తెలుగుకు సంబంధించినవి. సో ఇప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత దొరకపోవచ్చు. సార్, మీరు ఒక తెలుగు లిటరేచర్కే కన్ఫైన్ అయి ఉండకుండా, అంటే ఈ గీత గీసుకోకుండా సినిమాల గురించి కూడా ఇలాంటి ఎఫర్ట్ ఒకటి పెడుతున్నారని ఈ మధ్య చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో. దాని గురించి ఏమన్నా, పేరు ఏమిటి, ఏం పేరు పెట్టారు? జరిగింది ఏంటంటే, మేము విడిగా అసలు స్కానింగ్ యాక్టివిటీ మొదలుపెట్టింది ఇప్పుడు కథానిలయం కాక శ్రీశ్రీ గారి పుస్తకం కోసం అండి. శ్రీశ్రీ గారి కలెక్షన్స్ మిగతాయని దొరికాయి, కానీ ఎవ్వరు కూడాను శ్రీశ్రీ గారి సినిమా పాటలు కలెక్ట్ చేయలే. మేమేమో సెంటినరీకి లేట్గా మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి అప్పుడు మొదలు పెట్టాల్సి వచ్చింది పని. దానిలో చూస్తే పలానా పాట శ్రీశ్రీ గారు రాశారు అంటే ఎవరో వివేక రంగారావు గారు చెప్తాను, ఇంకోళ్ళు చెప్తాను, అది కరెక్ట్ అనేటటువంటి పరిస్థితి కుదరదు. ఎందుకంటే అప్పుడు మనం జ్ఞాపకాల మీద వెళ్తాం. అట్లా కాకుండా రికార్డు మీద వెళ్ళాలంటే సినిమా పాటల పుస్తకంలో పాట మీద రచయిత పేరు ఉంటే అది 100% కరెక్ట్. సినిమా పాటల పుస్తకంలో ముందు వైపు వెనక వైపు పాటలు అని చెప్పి 3-4 పేర్లు రాసి వాళ్ళలో శ్రీశ్రీ కనుక ఉంటే, మళ్ళీ పాటల మీద కనుక లేకపోయి ఉంటే అప్పుడు ఆ గ్రామ్ఫోన్ రికార్డు మీద ఆ పేరు ఉందా లేదా చూస్తాం. ఓకే, కన్ఫర్మేషన్. అవి 2 కాకపోతే సింగిల్ కార్డ్స్ అని ఉంటాయి చాలా సినిమాల్లో. మాటలు పాటలు లేకపోతే పాటలు శ్రీశ్రీ అని రాశారు, ఇక పాట మీద అక్కర్లా, మనం గ్రామ్ఫోన్ రికార్డుకి వెళ్ళక్కర్లా. ఈ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసాం కానీ పాటల పుస్తకాలు ఏవి మన దగ్గర, గ్రామ్ఫోన్ రికార్డులు ఏవి? సో అక్కడ పాటల పుస్తకాల కోసం చాలామంది సహాయం చేశారు మాకు. కానీ ఒకటే రూల్ పెట్టారు, మేము దాచిపెట్టుకున్నవి ఇవి బయటికి ఇవ్వం, మీరు వచ్చి మీరు చూసుకుని వెళ్ళండి అన్నారు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ జయదేవ మా కోసంగా వివేక రంగారావు గారి ఇంట్లో 4 రోజులు కంటిన్యూస్గా కూర్చుని మనం చేసిన ఎక్సెల్ షీట్ తీసుకుని వెరిఫై చేసి ఇక్కడ దాకా తప్పులు లేవు అని చెప్పాడు. అలాగే మిగతా చోట్ల చేయాలంటే వెళ్ళిన వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు ఏ పరిస్థితి లేదు. అందుకని ఏం చేసామంటే ఒక ల్యాప్టాప్, ఒక స్కానర్, ఫ్లాట్ బెడ్ తీసుకుని వెళ్ళటం, ఎవరి దగ్గర ఏ పుస్తకాలు ఉంటే అంతవరకు పుస్తకాలు పెడతాం, అక్కడికక్కడే స్కాన్ చేయటం, పుస్తకాలు తిరిగిచ్చి రావటం. ఈ ప్రాసెస్ పెట్టుకున్నాం అన్నమాట. సో శ్రీశ్రీ పుస్తకం అయిపోయేసరికి దాదాపు మేము ఒక 800 సినిమా పాటల పుస్తకాలు అట్లా స్కాన్డ్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. అది అయిన తర్వాత మా తమ్ముడు చంద్రమౌళి
అన్నాడు. ఇది ఎలాగో మొదలుపెట్టాము, అసలు తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక డేటాబేస్ లేదు ఎక్కడా కూడాను, అది మొదలు పెడదాం మనం, గొప్ప ఐడియా అంటే అని వాడే పేరు పెట్టాడు, ఈ చిత్రపురి అని. ఈ చిత్రపురి, ఓకే. అది సో ఈ చిత్రపురి దగ్గర ఇప్పుడు మా దగ్గర ఆపరేషన్లో ఉందండి. ఆపరేషన్ అంటే ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఇయర్ బై ఇయర్ క్లియర్ చేస్తున్నాము. మొట్టమొదటిది 1931 అనుకుంటే, అక్కడి నుంచి 1950 దాకా వచ్చే 3-4 నెలల్లో వచ్చేస్తుంది. ఓకే. ఆ తర్వాత 20 ఏళ్ళు, ఆ తర్వాత 2-3 నెలల్లో వస్తుంది. ఓకే. తర్వాత స్లోగా. సార్ ఈ ప్రాసెస్లో అంటే సినిమా ఆర్కైవ్స్ వాటికి వెళ్తున్నారు కనుక మీరు మొదటి తెలుగు సినిమా మీద చిన్న కాంట్రవర్సీ ఉంది, అది ఏమన్నా క్లియర్ అయిందా? సార్ అందులో అసలు కాంట్రవర్సీ లేనే లేదండి. కాంట్రవర్సీ అనేది ఎవరో ఒకటి అనుకోకుండా చేయటం తప్పితే జరిగింది ఏంటంటే, మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా రిలీజ్ ఎప్పుడైంది అనేది దాని దగ్గర మొదటి కాంట్రవర్సీ వచ్చింది సార్. ఓకే. అదేంటంటే ఇంటర్నెట్లో ఎవరు పెట్టారో తెలీదు, 1931 సెప్టెంబర్ 15 రిలీజ్ అయింది అనేది రూఢిగా పెట్టేశారు అంతే. ఓకే. చాలా రోజులు జరిగింది అది. సో నేను ఈ చిత్రపురికి సంబంధించిన డేటా కలెక్షన్కి మద్రాసు వెళ్ళినప్పుడు జయదేవ మేము కలిసి కూర్చోవడం జరిగింది. జయదేవ్ అడిగాడు, మరి ఇది ఎట్లా సార్ అంటే, నాకేం అస్సలు క్లారిటీ లేదు, డేటా లేకుండా మటుకు నేను మాట్లాడినాను. సో ఏ రకమైన డేటా ఉన్నా కానీ అది అప్పటికింకా జయదేవ కూడా ఎస్ఏ రాసే ప్రయత్నంలో ఉన్నాడు కానీ పూర్తి చేయలేదు. ఐ థింక్ 2013లో రాసినట్టున్నాడు ఆ ఆర్టికల్. అది ఫిబ్రవరి 6, 1932లో రిలీజ్ అయింది అని అతను సెకండరీ సోర్సెస్ నుంచి పట్టుకుని చేశాడు. అప్పటికి ఇంకా ప్రైమరీ సోర్సెస్ దొరకలే. తర్వాత చాలా కలెక్ట్ చేశాడు అతను. ఆ తర్వాత ఒక సంవత్సరానికి మాకు ఒక లెటర్స్ టు ది ఎడిటర్ టు దానిలో ఆంధ్రపత్రికలోనే అందులో క్లియర్గా ఒక ఆయన రాశాడు, ఇట్లా ఈ సినిమా రెడీగా ఉంది, ఫిబ్రవరి 6న బొంబాయిలో రిలీజ్ అవుతుంది అని. సో డేట్ అయితే క్లియర్గా తెలిసిపోయింది. దాని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కలెక్ట్ చేశాడు జయదేవ. ఆ ఫిల్మ్ అండి భక్త ప్రహ్లాద, కాళిదాస భక్త ప్రహ్లాద. అదే భక్త ప్రహ్లాద. అప్పట్లో కాంట్రవర్సీ అదే. తర్వాత ఏమైందంటే, జయదేవ పోయిన సంవత్సరం కొత్త పుస్తకం రాస్తూ ద ఫస్ట్ రీల్ అని, దానికి ముందు ఒక వ్యాసం రాస్తూ తమిళ వాళ్ళు కాళిదాసుని వాళ్ళ సినిమా కింద తీసుకుంటున్నారు, మన వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోలేదు, అది చాలా తప్పు విషయం అన్నట్టుగా రాశాడు. నిజం కూడా అది. అప్పటికే పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలిసేది కాళిదాసు తమిళ్ తెలుగు టాకీ. సో దానిలో ఏమైందంటే, ఎవరు కూడా తెలుగు వాళ్ళు అరే ఇందులో తెలుగు ఉంది కదా, ఇది మన ఫస్ట్ సినిమా ఇది కదా అనాల్సింది అన్నటువంటి చర్చ వచ్చింది. వినగానే నేనైతే ఒప్పుకున్నాను, నిజమే కదా, తమిళది తమిళమని తమిళ వాళ్ళు అంటుంటే తెలుగు వాళ్ళు కూడా తెలుగు అంటారు, రెండూ ఉన్నాయి అందులో అని. సో దాన్ని మనం ఎందుకు తక్కువ చేసి చూడాలి అనేది. కాంట్రవర్సీ ఎక్కడొచ్చిందంటే, అందులో ఎంత భాగం తెలుగు ఉందనే దాని మీద. ఓకే. నాకేంటంటే 20% తెలుగు 80% తమిళం ఉన్నా కానీ నాకు ఇదేం తెలుగులో మొదట వచ్చినటువంటిది అని చెప్పుకోవడంలో నాకేం అందులో ఇది లేదు, ఇది మొత్తం తెలుగు అని అంటలేదు మనం. జరిగిన చర్చలో ఏమైందంటే, ఆయన అనేది జయదేవ మళ్ళా తెలుగుకు సంబంధించి కాళిదాస్ సినిమా డైలాగులు మొత్తం తెలుగు, ప్లస్ అందులో త్యాగరాజ కీర్తనలు కొన్ని ఉన్నాయి ఓకే అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అందులో కాంట్రవర్సీ వచ్చింది. బట్ ఆ కాంట్రవర్సీలో లాజిక్ ఉన్నట్టుగా నాకేం కనపడలేదు. ఉన్న కాంట్రవర్సీ మొత్తం కూడాను ప్రొనౌన్సియేషన్స్ మీద, వ్యక్తుల పేర్ల మీద జరిగినాయి. కానీ నిజంగా అందులో అంత కాంట్రవర్సీ ఉండాల్సిన అవసరం లేదు. నాకు వాళ్ళకి కూడా అందులో అయితే ఖచ్చితంగా తమిళ్ ఉంది, ఖచ్చితంగా తెలుగు ఉంది. ఉన్న దాంట్లో సగం అది ఉందా, సగం కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది అంత కాంట్రవర్షియల్గా తీసుకోవాల్సినంత కథ ఏం కాదు. ఓకే. ఆ రోజుల్లో డ్రామాలు వచ్చే రోజుల్లోనండి, 1920, 30 రోజుల్లో శ్రీకృష్ణుడికి గడ్డం ఉందా లేదా, మీసాలు ఉన్నాయా లేవా అని పెద్ద చర్చ, పెద్ద ఇష్యూ అది. దాన్ని సాల్వ్ ఎవరు చేయలే.
న్యాచురల్గా చచ్చిపోయింది. ఎందుకంటే అసలు శ్రీకృష్ణుడికి ఎవడు కూడా మీసాలు గడ్డాలు పెట్టలే. దానివల్ల అంత కేవీ రెడ్డి డిసైడ్ చేశాడు. ఇంకా చాలామంది సార్ చెప్పేది 30s కేవీ రెడ్డి లేడు కదా, ఈవెన్ బిఎన్ రెడ్డి లేడు. అవును, అట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కొన్ని. సార్ ఇప్పుడు తెలుగు సినిమా తీసుకున్నప్పటికీ అదే ఒక మహాసముద్రం కనుక మీరు చేస్తున్న దాంట్లో అంటే డిజిటలైజ్ చేస్తున్న దాంట్లో ఏం తీసుకుంటున్నారు? సినిమా పాటలు, కొంత టెక్నీషియన్స్, అంటే ఇప్పుడు హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, చెలికత్తెలు ఉంటారు, హాస్యగాళ్ళు ఉంటారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి. మీరు ఎంత తీసుకుంటున్నారు? సార్ మేము ఆర్కైవిస్ట్, మీరు చెప్పినట్టుగా మేము క్రియేట్ చేయం. కానీ ఎక్కడన్నా కనుక ఏదైనా కనుక ఉంటే దాన్ని కత్తిరించి ఒక చోట పెడతాం. ఓకే, అన్నీ పెట్టగలమా తెలియదు. ఎక్కడ స్ట్రేగా ఉంటే కూడా మనం మిస్ అయిపోయి ఉండొచ్చు. ఈ మధ్య మా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ట్రస్టీస్ అశోక్ కాంచనమాల మీద ఒక పుస్తకం పట్టుకొచ్చాడు, చిన్నది బుక్లెట్. డేటా కలెక్షన్ ఉంది కాబట్టి దాని నుంచి తీసుకుని ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో చూసి దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతికి చేయగలుగుతున్నాం. ఇది ఎంతమంది మీద చేయగలమంటే తెలియదు, కానీ ఎక్కడైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఎవరిని ఇగ్నోర్ చేసేటటువంటి మాట లేదు. తెర ముందు, తెర వెనక, తర్వాత ప్రక్రియలు, ఆడియో ఉంది, తర్వాత వీడియోలు అయితే వాళ్ళు టెలిసినీకి ఏవి ఎమినబుల్ కాదు, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. సో వీడియోలు ఏంటంటే లింక్ పెడతాం మనం ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆడియోలు 60 ఏళ్ళకి ముందు వాటికి అసలు గొడవ లేదు, వాటి తర్వాత వాటికి లింకులు అన్నిటికీ ఉంటే ఏ లింక్ ఆ లింక్ పెట్టేస్తాం మనం. నెగటివ్స్, స్టిల్స్ వీటికి సంబంధించి చాలా వరకు ఎన్ని దొరికితే అన్ని ఒకతోటి తీసుకొస్తున్నాము. మనం కాక చాలామంది చేస్తున్నారు, కాకపోతే మంది నాన్ కమర్షియల్ కాబట్టి కొంతమంది ఇచ్చేదానికి కొంత అనుమానిస్తున్నారు. పర్వాలేదు, అదే ఏది దొరికితే దొరుకుతుంది అట్లా ప్రతి దేన్నైనా అనుమానిస్తారు. అదే అదే సార్, ఇప్పుడు ఒక అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఉన్న ఒక మార్కస్ బారెట్లే మ్యూజిక్ వరకు వస్తే ఒక సుసర్వ దక్షిణామూర్తి, వాళ్ళ గురించి ఆథెంటిక్ బుక్స్ ఏమైనా ఉన్నాయండి తెలుగులో? ఎస్సేస్ ఉన్నాయండి. బుక్స్గా మొదట్లో అసలు ఎవరు రాలా. అది నాకు తెలిసి సూరిబాబు క్రియేటివ్ కామన్స్ వీళ్ళు వచ్చిన దాకా నాగేశ్వరరావు, రామారావు ఇట్లా 3-4 తీసేస్తే నాగైదు కూడా స్వీయ కథ వచ్చినట్టుంది, విడిగా ఏం పుస్తకం వచ్చినట్టు నాకు గుర్తులేదు. ఇలా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఏదో ఇవి చెప్పటం, లేకపోతే వాళ్ళు 100 సినిమాలు అయినప్పుడు ఒక సావనేరు వేయటం ఇట్లా. కానీ కంప్లీట్గా ఒక రచయిత, ఒక ఆర్టిస్ట్నో, ఒక టెక్నీషియన్నో తీసుకుని వచ్చిన పుస్తకాలు అంతకు ముందు లేవు. ఇవన్నీ 2000 తర్వాతనే ఎక్కువ వచ్చినాయి. అవి కూడా వాళ్ళు ఏంటంటే కమర్షియల్గా వయబుల్ కాదు. అందువల్ల కాకపోతే ఏంటంటే బుక్స్ తయారు చేసి మనం నెట్లో పెట్టేద్దాం. నెట్లో అది ఒక అశోక్కి ఒక 100 చేద్దాం అనేటటువంటి ఐడియా ఉందన్నమాట. ఓకే ఓకే, మేమందరం పనిచేస్తాం, మీరు ఒకరే కాదు. బాగా పనిచేసే వాళ్ళు ఏమంటాం అంటే మీరు 2 చేతులతో పనిచేస్తారని అంటాం. మీరు 22 చేతులతో ఎలా పనిచేస్తున్నారు? సార్ 22 చేతులు నాయి కాదు సార్, నాది అందులో ఒక చెయ్యి. ఇన్ఫ్యాక్ట్ మిగతా వాళ్ళు 2 చేతులతో పనిచేసే వాళ్ళే ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళ సహాయం సహకారం లేకుండా ఏది జరగలేదండి. గ్రేట్ టీం వర్క్, అనుమానం లేదు. ఇవాళ మేము ఆ స్కానింగ్ యాక్టివిటీని అంత మాడ్యులరైజ్, అంత క్వాలిటీ బేస్డ్గా చేయటానికి కారణం ఇంతమంది సహాయం సహకారం అండి. ఇప్పుడు మా దగ్గర ఏది కూడాను వెరీ ఎక్స్పెన్సివ్, ₹1,00,000 దాటిన మెషిన్ ఒకటి కూడా లేదు. ఓకే, ఏదైనా కూడా ఇప్పుడు మా స్కానర్స్ అన్నీ కూడా 60,000-70,000 రూపాయల స్కానర్సే. ఒక్క ఈ శాసనాలు దానికోసం తయారు చేసింది తప్పితే ఇది ఏంటంటే కొద్దిగా డౌన్ సైజ్ చేసి ఇప్పుడు న్యూస్ పేపర్లు చేయడానికి చేయబోతున్నాం అనమాట. అలా తర్వాత క్వాలిటీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మొన్న ఒక ఫ్రెండ్ అడుగుతుంటే చెప్తున్నాను అనమాట, స్కానింగ్ అంటే ఊరికే స్కాన్ చేయటం కాదండి. ముందు బుక్ రాగానే అసలు ఫస్ట్ అన్ని పేజీలు ఉన్నాయా లేదా అవి ఎక్కడో రాసి పెట్టుకోవటం, అక్కడి నుంచి ముందు ఇండెక్స్ తయారు చేసుకోవటం, తర్వాత దాన్ని స్పైన్ కట్ చేయాలి. ఓవర్ హెడ్ స్కానర్స్తో చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ రాదు. స్పైన్ కట్ చేసిన తర్వాత మనం అన్ని పేజీలని చెక్ చేసుకుని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని స్కాన్లు బాగున్నాయా లేదా, తర్వాత అన్ని పేజీలు వచ్చినాయా లేదా చెక్ చేసుకుని తిరిగి మళ్ళీ అదే ఆర్డర్లో బైండ్ చేసి తిరిగి పంపటం అనేది. ఇందులో
మన క్వాలిటీకే మోర్ దాన్ 50% అది ఎఫర్ట్ పోతుంది అనమాట. కానీ అది చేయటం దీనికోసంగా ఎంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన తీసుకోండి సార్, మీరు ఇప్పుడు 22 చేతులు ఏదైనా కానివ్వండి, ఎంతమంది పుస్తకాలు ఇస్తున్నారు వాళ్ళు మాకు నమ్మి. ఓకే, ధైర్యంగా మేము 3 కోట్లు చేయగలమని చెప్తున్నామంటే కారణం ఏంటంటే వెనక నుంచి పుస్తకాల కోసంగా పనిచేసి తీసుకొచ్చి అక్కడి నుంచి ప్యాక్ చేయించి పంపించి సెంటర్ దాకా వచ్చి మళ్ళా ఇచ్చినటువంటి వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకుని ఇంత చేయటం అనేటటువంటిది ఒక వ్యక్తిత్వ లేకపోతే ఒక చిన్న టీంకో ఏది కాదు. చాలా చాలా విస్తృతమైన చాలా పెద్ద పని, గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆల్సో. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో వచనం కావచ్చు, కవిత్వం కావచ్చు, గ్రాంధికం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మీరు పుస్తకాలు వేయటము, ఈ డిజిటలైజ్ చేయటంలో మీరు తెలుగుని ప్రిజర్వ్ చేస్తున్నారు. భాషగా తెలుగుని కాపాడుతున్నారు, ముందు తరాల కోసం దాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచుతున్నారు. అలాంటి భాషకి మూల స్తంభాలైన నిఘంటువులు ఉన్నాయి మనకి. సూర్యదేవేంద్ర నిఘంటువు, పెద్ద బాలశిక్ష ఒకటి ఉంది. వీటి గురించి ఏమన్నా మీరు చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా చేసింది ఉందా మన దగ్గర? సార్ ఇప్పుడు మాకు మేజర్గా టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా సాయి గారు. ఆయన ఇండియా వచ్చిన దగ్గర నుంచి 15 ఏళ్ళు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆంధ్ర భారతి అని ఒక గొప్ప వెబ్సైట్ రన్ చేస్తున్నారండి. అందులో ఈ డిక్షనరీస్ అన్నింటినీ కూడాను యూనికోడ్లకు కన్వర్ట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేయించి తర్వాత వాటిని హైపర్ లింక్స్ అన్ని క్రియేట్ చేయించి మీకు ఇవాళ ఏది కావాలన్నా కూడాను ఆల్మోస్ట్ తెలుగు లిటరేచర్కి సంబంధించి నాకు ఆన్లైన్లో దొరుకుతుందండి. ఆంధ్రభారతి.com ఓకే వెళితే దానిలో చిన్న ఇదేంటంటే ఇప్పటిదాకా మొబైల్ ఫోన్కి కంఫర్టబుల్గా యాప్ లేదు. అది సాయి గారు తయారు చేయిస్తున్నారు. ప్రాబ్లీ ఇంకో 5-6 నెలల్లో అదొక వస్తుందండి. ఈ సంవత్సరం వస్తుంది సార్. అలాంటి వాటికి ఏమైనా కొంత పబ్లిసిటీ కల్పించే ఏర్పడే సార్. ఇక్కడ మీరు చెప్తే అన్ని పేపర్లు వేస్తాయి, అన్ని ఛానల్స్ వేస్తాయి. ఆయన కూడా 1-2 చోట్ల కవర్ అయినాయి. ఓకే, డెఫినెట్గా ఆయన ప్రతి మందికి తెలియాల్సినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా చిన్న టీం ఉంది, ఒక పార్ట్నర్ ఉన్నారు చేయటానికి ఈ పనులు. వాళ్ళు కూడా టోటల్గా అసలు నాన్ ప్రాఫిట్ దృక్పథంతో చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు మీ పర్సనల్గా మీరు ఎలక్ట్రానిక్స్, మీ స్పెషలైజేషన్ వేరే, లిటరేచర్కి మీరు చేస్తున్న సర్వీస్ వేరే. ఇప్పుడు సినిమా అన్నారు, వాట్ నెక్స్ట్? ఇంకేమన్నా పైప్ లైన్లో ఉన్నాయా సార్? పైప్ లైన్ అనేది తెలుగుకు సంబంధించి డ్రీమ్ ఏమైనా ఉందా? డ్రీమ్ కాదండి, ఇప్పటికున్నదే నైట్ మేర్ కాకుండా ఉంటే చాలు. డ్రీమ్ అనేది చాలా ఈజీగా ఇట్ కెన్ టర్న్ ఇంటూ నైట్ మేర్. కొన్ని రకాలుగా కొద్దిగా నిరాదరణ పొందినటువంటి రచనలు ఉన్నాయండి. ఇందాక మీకు చెప్పినట్టు సినిమాలు ఒకటి. సినిమాలు కూడా ఎవరు ఎందుకు దాచిపెట్టలేదంటే అదే కారణం వల్ల. పీరియాడికల్స్ ఒకటి, మనం పుస్తకాలు అంటాం కానివ్వండి, పత్రికలు చాలా తక్కువ మంది ప్రిజర్ చేశారండి. ఇవాళ కూడా వీక్లీస్ అండ్ మంత్లీస్, డైలీస్ కూడా, డైలీస్ ఆఫ్ కోర్స్, డైలీస్, వీక్లీస్, మంత్లీస్, బై మంత్లీస్, వీటిల్లో రకరకాల జానరాస్ ఉన్నాయి. మళ్ళీ వాటిలో బాగా నిరాదరణ పొందిన చిన్నపిల్లల పుస్తకాలు ఒక్క చందమామ తప్పితే ఎవ్వరు ప్రిజర్ చేయలేదు. సార్, చందమామకు సంబంధించి ఒక చిన్న మొత్తం చందమామ బుక్స్ అన్నీ లేదా కథలన్నీ కూడా ఒక పెద్ద కంపెనీకి రాజమౌళి గారు చెప్పారనో, దర్శకుడు రాజమౌళి చెప్పారనో, ఒక 750 కోట్లకి అమ్మారని నేను చదివాను ఒక చోట. ఈజ్ ఇట్ ట్రూ? నంబర్ తప్పు. చందమామ కోసంగా చేయలే వాళ్ళు. వాళ్ళకి ఇంకా చాలా దాంతో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా ఉందన్నమాట. అన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చారు. ఓకే, కానీ వాళ్ళు కూడా దాన్ని వాడుకోలేకపోయారు. సార్, ఈజ్ ఇట్ కొన్నది ఇండియన్ కంపెనీనా? అది బాంబే బేస్డ్ సార్. ఇప్పుడు ఒక కంపెనీ అసలు ఇండియన్ కంపెనీ కాదు మీరు చెప్పలేరండి. ఎందుకంటే షేర్లు అమ్మేవాడు ఇండియాలోనే ఉండొచ్చు, లేకపోతే కొనేవాడు. దాని వెనక ఎవరున్నారు అనేది మీరు చెప్పడం చాలా కష్టం అండి. ప్రపంచవ్యాప్తంగా అది కష్టమే. ఇండియాలో లిస్టెడే కాదా అంటే చెప్పగలం, లిస్టెడ్ అయితే. ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ కాదా చెప్పగలం. కానీ వీళ్ళు చందమావతి చాలా పెద్ద అమౌంట్కి అమ్మారు కదండి. మరీ పెద్ద అమౌంట్ మీరు అన్నంత నెంబర్కి అసలు ఎక్కడ దగ్గరకు కూడా లేదు. అది చాలా తక్కువ అమౌంట్. ఓకే ఓకే. కొన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు.
ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా మ్యాగ్నానిమస్ పర్సన్, ఎడిటర్ దానికి. నాగిరెడ్డి చక్రపాణి సంచాలకులు అని ఉంటుంది, కానీ యాక్చువల్గా చూసింది విశ్వనాథ్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి, నాగిరెడ్డి గారి అబ్బాయి. ఓకే. విజయ్ చిత్ర, వనిత, తర్వాత చందమామ, మూడును. అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలామంది చేసేవాళ్ళు. కుటుంబరావు గారు, తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత రావికొండలరావు గారు, తర్వాత ఎంఎల్ నరసింహం గారు, వీళ్ళంతా చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఏమైందంటే వాళ్ళ దగ్గర కూడాను డాక్యుమెంటేషన్ అంతా పోయింది. ఇది విజయ హాస్పిటల్ కట్టేటటువంటి పీరియడ్లో ఇక్కడ ఉన్నటువంటివన్నీ దాదాపుగా ప్రిజర్వ్ చేయకపోయినందువల్ల. సో అందువల్ల అట్లీస్ట్ మనం విజయ చిత్రాలు ఇప్పుడు 100% మన దగ్గర ఉన్నాయి. చందమామలు 100% తేగలిగాము. అలా అన్నమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బాల సాహిత్యం అసలు దాదాపుగా ఎవరో ప్రిజర్వ్ తెలియదండి. సో వాటి కోసం విడిగా ఒక ఎఫర్ట్ పెట్టుకున్నాం. సీరియస్ ఇష్యూ అండి అది. డిటెక్టివ్ నావెల్స్ అండి. ఓకే. మొదట్లో తెలుగులో రచనాభిరుచిని బాగా పెంచినవి ఈ సీరియల్ నవలలు, డిటెక్టివ్ నావెల్స్ అండి. కొమ్మూరు సాంబశివరావు గారు, టెంపోరావు, విశ్వప్రసాద్. ఆ పీరియడ్లో దాదాపు ఒక 20 మంది ఉన్నారండి. ఆరుద్ర రాశాడు, జీవీజీ రాశాడు, వీళ్ళందరూ కూడా రాశారు. ఈ డిటెక్టివ్ నావెల్స్ కూడా ప్రిజర్వ్ చేయలే ఎవరును. వాళ్ళ ఒక కవర్ పేజ్ కోసం, ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం కొట్టుకుంటున్నాం మేము. అలాగే తెలుగులో శృంగార సాహిత్యం, అదే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇలా అది లిటరేచర్ అనడానికి నోచుకోకపోయినా ఈ బ్లూ ఫిల్మ్ లాంటి పాత మధు వాళ్ళ నుంచి రాసిన బోల్డ్ అన్ని అభిసారిక, రేరాణి ఇలాంటి పత్రికలు చాలా ఉన్నాయి కదండి. అవేమైనా మీ దృష్టికి వచ్చాయా? సార్ మనం దాదాపు 3000 పుస్తకాలు స్కాన్ చేసామండి. అవి కూడాను వీటిల్లో ఇప్పుడు అభిసారిక ఉందనుకోండి, అభిసారిక దనికొండ హనుమంతరావు గారు స్టార్ట్ చేసింది. అవును. ఆయన తర్వాత రామఠా గారికి ఇచ్చాడు. అది అసలు ఏ రకంగానూ బూత్ పుస్తకం అంటానికి వీలైనటువంటి పుస్తకం అది. మనోవిశ్లేషణ తర్వాత రేపు నరసింహరావు గారు పెట్టినప్పుడు అప్పటికి సమాజం అభివృద్ధి చెందిందండి. అంతేగాని పుస్తకంలో బూతేం లేదు అసలు వాటిలో. రేరాణి 2 ఉన్నాయండి. ఒకటేమో మొదట్లో రవీంద్రనాథ్ గారు పెట్టినాయి, ఆలపాటి రవీంద్రనాథ్ గారు. అదే అసలు అది కూడా ఏ రకంగానూ బూత్ పుస్తకాలు అంటానికి వీలు లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రమణి, రాధిక అవి అప్పట్లో బూత్ అనేటటువంటి సెన్స్ ఉండేది. ఇప్పుడు కొన్ని వారపత్రికలు చూస్తుంటే దానికంటే ఎక్కువ బూత్ ఉంది. అందువల్ల ఆ రోజుకి ఒక రకమైనటువంటి దృక్పథంతో చూశారు కాబట్టి అవన్నీ బూత్ పుస్తకాల కింద కనపడుతున్నాయి. ఇవాళ మీరు మొత్తం ఇలాంటి దాన్నంతా స్కాన్ చేసి అవైలబుల్గా పెడతానండి, వెబ్సైట్లో పెడతారా? మనం పెడతాం, కొంత ఇబ్బంది ఉంటుందండి చాలా వరకు. కాకపోతే అది అలాంటివి తీసుకుని పబ్లిష్ చేసేటువంటి అదే వెబ్లో పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. మన ఉద్దేశం ఏంటంటే మన పేరే ఉండాలని ఎక్కడ లేదు కదా, అది ఏదైనా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలనేది. ఇంకోటి మీరు ఇందాక అన్నారు సాహిత్యం అని. ఏది మంచి సాహిత్యం, ఏదో చెడ్డ సాహిత్యం చదివేవాళ్ళు లేకపోతే విశ్లేషకులు, సమీక్షకారులు వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్. ఉత్తరాలు తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి రచనలు కూడా సాహిత్యం అనే రోజుల్లో మనం డిటెక్టివ్ నావెల్ సాహిత్యం కాదని అనడానికి ఏ రకమైనటువంటి లాజిక్ ఉంది సార్. అన్నీ సాహిత్యం నా లెక్కలో కూడా. దేనికే అసలు ఆరుద్రం తీసుకోండి సార్, సినిమాల గురించి అసలు ఏం రాశాడు ఆయన? ఆయన బతికింది అన్ని సినిమాల్లోనే. మరి సినిమా సాహిత్యం కాదా? ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. కానీ ఆయన రాసిన రోజుల్లో అది ఇంకా డబ్బు కోసం రాస్తే అది సాహిత్యం కాదనే దృక్పథం. అవును సార్, కమర్షియల్ యాక్టివిటీ 100 ఉంటాయి. ఇప్పుడు శ్రీనాథుడు కూడాను రాజుగారు డబ్బు ఇస్తేనే రాశాడు. సో అందువల్ల అది తక్కువ రకం రచన అని అనటానికి ఎట్లా వీలవుతుందండి? డబ్బు కోసం రాయలేదు కాబట్టి గొప్పది రాస్తాడని కూడా ఎక్కడ గ్యారంటీ లేదు కదా ఒక వ్యక్తి. అలా సో నా ఉద్దేశం ఏంటంటేనండి, అన్నీ ప్రిజర్వ్ చేయాలి. వాటిల్లో దేనికి ఏ వాల్యూ ఉందనేది చెప్పడం కష్టం. నాకు అంటున్నాను కదా మీతో, నేను ఒక అడ్వర్టైజ్మెంట్లో నుంచి ఏ రకమైనటువంటి సామాజికమైన జ్ఞానం వస్తుందో చూడండి.
ఆ రోజుల్లో ఏ రకమైన మందులకి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. మేజర్గా మీరు కనుక భారత్ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా మేజర్గా ఫస్ట్ మందులకండి అడ్వర్టైజ్మెంట్స్. ఇవాళ అసలు మీకు కనపడవు అవి. అంటే ఎలాంటి మెడిసిన్ అండి? అసలు స్త్రీలకి బహిష్టు వ్యాధులు. ఓకే ఓకే. ఒక ఎగ్జాంపుల్ అనమాట. చిన్నపిల్లలకి లివర్ జబ్బులకి మందులు. అంటే జనరల్ మెడిసిన్ అంటే ఆయుర్వేదం లాంటిగా? సార్ ఆయుర్వేదం అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అండి. ఇది అంతా కూడాను ఎవరికి వాళ్ళు నేర్చుకుని ఓకే వాళ్ళు తయారు చేసుకుని అది పనిచేస్తుందని నమ్మి 10 మందికి అమ్ముతున్నారు అప్పట్లో. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కొంతమంది అన్న అవి తీసుకోవడం జరుగుతుంది. సబ్బులు అమ్మేవాళ్ళు సినిమా తారలని వాడటం మొదలెట్టారు కొంతమంది. లక్స్. ఇప్పుడు తెలుగులో అలా మొదటి సినిమా తార ఎవరు? దొరికిందండి మీకు ఏమన్నా? మీరు కూడా ప్రయత్నం చేయండి, దొరుకుతుంది. దొరకలేని ఏం లేదు. నేను చూశానండి, కొన్ని చూశాను. సో అట్లా ఆ రోజు సమాజాన్ని గురించినటువంటి రకరకాల హార్లిక్స్ ఆ రోజుల్లో మెమరీ పవర్ని పెంచడానికి అమ్మేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అది తీసేసి ఏదో రకంగా బలం అభివృద్ధి చెందుతుందని ఇంకోటని అమ్ముతున్నారు. కానీ ఏమేమైనా చివరికి అమ్ముకోవడానికి ఏదో ఒక లేని శక్తిని చూపించాలి అందులో. కానీ ఆ కలెక్షన్ పాత యాడ్స్ అన్నీ కూడా మన చరిత్రను చెప్తాయండి. చెప్తాయి, ఒక కాలాన్ని అవును మనకి గుర్తు చేస్తాయి అవి. అవి ఆ తర్వాత ఎందుకు పోయినాయి అనేది కూడా చూడాల్సిన అవసరం. లైక్ గ్లాక్సో పిల్లల పాలపొడి. అసలు ఒక 30 ఏళ్ళ నుంచి మీకు అసలు పాలపొడిలో అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు. దానికి కారణం ఏంటి? రెండు అసలు ఎలా వచ్చింది, ఎలా పోయింది? సో ఏది సాహిత్యం అనేది చెప్పడం అసలు ఆ ప్రశ్నే తప్పు అనుకుంటాను నేను. మంచి సాహిత్యం, చెడ్డ సాహిత్యం, ఇంకోటి అడ్జెక్టివ్స్ వ్యక్తులు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఒక ఆయనకి చౌడప్ప శతకం నచ్చచ్చు, ఇంకోళ్ళకి అదే బూత్ కింద కనపడచ్చు. లిటరేచర్ని ప్రిజర్వ్ చేయడము, డిజిటలైజ్ చేయడం ప్రాసెస్లో మేజర్ పార్ట్ స్కానింగ్ అనే తెలుస్తుందండి. అంటే మీరు ఎక్కువగా సోఫిస్టికేటెడ్ స్కానర్స్తో ఒక బుక్ అంతా స్కాన్ చేయడం. పుస్తకాలు పాత ఉంటాయి, కొన్ని పేజీలు చిరిగి ఉంటాయి. ఒక 4-5 స్కాన్ చేస్తున్నప్పుడు పేజీ నెంబర్లు ఆర్డర్ తప్పే ఉండొచ్చు. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొదటిది ఏంటంటే అసలు బుక్ క్వాలిటీ అనేటటువంటిది బుక్ పట్టుకోగానే తెలుస్తుందండి. ఇండెక్స్ చేసేటప్పుడే వాటిని కొద్దిగా జాగ్రత్తగా పక్కన పెట్టేస్తారు. నిజంగా కనుక ఫ్రాగైల్గా కనుక ఉంటే వాటిని సపరేట్గా మాన్యువల్గా హ్యాండిల్ చేసే ప్రాసెస్లు ఉన్నాయి మా దగ్గర. ఏది స్టార్టింగ్ ఫ్రమ్ కటింగ్, అది జాగ్రత్తగా మాన్యువల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట. అది నార్మల్గా ఈ మధ్యలో వచ్చినటువంటి వాటిలో కొద్దిగా అట్లా వచ్చింది. తెలపుర లైబ్రరీ ఒకటి అట్లా వచ్చింది. అదే రకంగా బాగా ఇప్పుడు ఏమిటైతుందంటే స్కోర్ తగ్గుతుంది. యావరేజ్ మేము 40,000 చేయాలనుకోండి రోజుకి, అది చేస్తే 16,000 చేస్తాం. 16,000 పేజీలు. ఓకే, పర్వాలేదు. కానీ ఏదైతే మనం రక్షించేద్దాం అనుకుంటున్నామో దానికోసం కదా చేసే పని అంతా కూడా. స్పీడ్ అనేటటువంటిది ఒక అవసరం, కానీ దానికంటే ఎక్కువ అవసరం వచ్చి క్వాలిటీ అండ్ ప్రిజర్వేషన్. ఓకే. తర్వాత ఒక పుస్తకం అనేది ఒక్కళ్ళే హ్యాండిల్ చేస్తారు ఎప్పుడు కూడా. సో ఇండెక్సింగ్ అయిపోయిన తర్వాత కటింగ్, పేజ్ చెకింగ్ ఒకళ్ళే హ్యాండిల్ చేస్తారు. తర్వాత స్కానింగ్ ఒకే మెషిన్లో 2 ఉంటాయి, ఫ్లాట్ బెడ్ తర్వాత డ్యూప్లెక్స్. ఓకే. సో పేజ్ సైజుని క్వాలిటీని బట్టి వాళ్ళు ఏ మోడ్లో చేస్తే బెటర్ అనేటువంటి ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉంటుందన్నమాట. అవి జాగ్రత్తగా ప్రతిదీ కూడాను అసలు అంటే కొత్త పుస్తకం పాత పుస్తకం అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి పుస్తకం కూడా కటింగ్ స్టేజ్లోనే అన్నీ ఒక్కొక్క ఇండివిజువల్ కవర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. సో అందువల్ల అసలు పేజీలు విడిగా ఉండటం అనేటటువంటి మాట ఉండదన్నమాట. ఓకే. స్కాన్ కాగానే మళ్ళీ అదే ఆర్డర్లో అదే ప్లాస్టిక్ కవర్లోకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్పరెంట్ కవర్లోకి. పేజ్ చెక్ చేసేటప్పుడు తప్పులు ఉన్న చోట మాత్రం మళ్ళీ బయటికి తీసి రీస్కాన్ చేస్తారు. ఓకే. తప్పులు లేని చోట అది జరగదన్నమాట. బైండింగ్ దగ్గర కూడా చాలా శ్రమ ఉంటుంది దానికి. సో పుస్తకం యొక్క ఎంటైరిటీ చూస్తాం మేము. సో ఇప్పుడు మీరు ఒక జాషువా బుక్ వేశారు, పతంజలి గారు బుక్ వేశారు, 2 వాల్యూమ్స్ వేశారు. ఆ బుక్ బయటకు రావడంలో
కంపోజింగ్, ప్రింటింగ్, ఇన్ని కాపీలు అనుకోవడం, సైజు, ఫాంట్, మీ పాత్ర ఎంత మేరకు ఉంటుంది పర్సనల్గా? రాయుడు గారి పాత్ర ఎంత? పతంజలి విషయంలో మొత్తం ఏవటూరు సురేష్ అని మద్రాసులో ఉంటాడనమాట. ఓకే. ఏవటూరు సాంబశివరావు గారి అబ్బాయి. అతను తీసుకున్నాడు బాధ్యత. అతనికి హెల్ప్ కింద వర్మ అని వైజాగ్లో ఉంటాడు. వర్మ గారు తెలుసు. వాళ్ళు మేజర్గా తీసుకున్నారు. ఓకే. ఇంటర్ఫేస్, మళ్ళీ కాపీరైట్ ఇంటర్ఫేస్లు అవి ఇవి కూడా. మాకు సంబంధించినంత మటుకు ఫైనల్గా డిటిపికి మాకు స్టాండర్డైజ్ టీం ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే ఒకటే వ్యక్తి అనమాట. ఏది జాషువా దగ్గర నుంచి. ఇది అటు ఇటుగా మధ్యలో ఉంది కాబట్టి కొద్దిగా వేరే వాళ్ళు కూడా కొంత చేశారు, కొంత శ్రీనివాస్ చేశాడు. ఆ రోజుల్లో అసలు ప్రింటింగ్ అనేది వేరే క్వశ్చనే లేదు. కళాజ్యోతి అది బాపన్ గారు రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళం కళాజ్యోతిని. అలా సో ఇంక క్వశ్చన్ లేదనమాట. వేరే జాషువా దగ్గరకు వచ్చేసరికి నా ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం అయిపోయింది. ఇంకా ఎందువల్ల డేటా కలెక్షన్ ముందు అసలు ఎక్కడెక్కడ సోర్సులు ఉన్నాయి, వీటిని ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేటటువంటి దాని దగ్గరే చాలా ఇబ్బంది పడిపోయాం. అదే చాలా మటుకు అవైలబుల్గా లేవు కదండి అప్పటికి. అవి నిజంగా హెర్క్యులియన్ జాబ్ అది. వాళ్ళకి కూడా ఎవరిని అడిగితే నేను అదే చెప్తాను అనమాట. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పుస్తకం జాషువాను శ్రీశ్రీ సినిమా పాటలు రెండే. మిగతావన్నీ నాకు అంత ఇది ఇవ్వలేదన్నమాట. అలా ప్రింటింగ్ అది కూడాను కళాజ్యోతిలో జరిగింది. డిటిపి మొత్తం శ్రీనివాస్ అని అతను అమలాపురం కుర్రాడు చేశాడు, చాలా బాగా చేశాడు. ప్రూఫ్ రీడింగ్ అసలు మాకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అసెట్ శ్యామనారాయణ గారు. ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు గుంటూరు వెళ్ళారు. కానీ ఆయన ఉండటం అనేది గ్రేటెస్ట్ అసెట్ మాకు. సార్, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మొదటి నుంచి మీరు ఒక ఉత్తమ అభిరుచిని కలిగించిన మీ ఫాదర్ గురించి ఏమైనా డీటెయిల్స్? సార్, మా నాన్న మీద కూడా ఒక బుక్ వేసుకున్నాం మేమే, మార్గదర్శి అని. కొద్దిగా ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అదే ఉండేది అనుకుంటాను. ఎవరు ఇంట్లో నువ్వు చదువుకో అని చెప్పలే ఆయన్ని. ఆయన 9వ తరగతిలో ఎవరో వాళ్ళ క్లాస్మేట్ ఒక అతను, అది వాళ్ళ పక్క ఫ్రెండ్, పదరా స్కూల్కి పోదామంటే నా దగ్గర పలకలేదురా అంటే వాడు ఉన్నదాన్ని పగలగొట్టి సగం మా నాన్నకి ఇచ్చాడు. అట్లా స్టార్ట్ అయింది మా నాన్న చదువు. ఆయన ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ అయ్యేసరికి 1944, అంటే అప్పటికి ఆయనకి 22 ఏళ్ళు ఎస్ఎల్సి కంప్లీట్ అయ్యేసరికి. ఓకే. ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంటి దగ్గర ఉన్నాడు. మళ్ళీ ఎఫ్ఏ చదవటానికి వెళ్ళాడు, అంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్. ఆ తర్వాత డిగ్రీకి మళ్ళీ గుంటూరులోనే, ఎఫ్ఏ కూడా గుంటూరు హిందూ కాలేజీ, తర్వాత డిగ్రీ ఏసీ కాలేజీ. ఆయనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే భయం. ఓకే. అప్పట్లో కూడా. కానీ ఆయనకి ఫినామినల్ మెమరీ ఉండేది. ఎస్ఎస్ఎల్సీలో ఆయనకి 100కి 100 మార్క్స్ మ్యాథమెటిక్స్. మాకందరికీ ఆయన మ్యాథమెటిక్స్ కూర్చోబెట్టి చెప్పేవాడు. మా స్కూల్లో టీచర్లకు ఎవరికి కూడా మా నాన్నకున్నంత మ్యాథమెటిక్స్లో జ్ఞానం లేదు. అలా కాకుండా ఆయన స్వతంత్ర పార్టీకి ఎందుకనో బాగా అట్రాక్ట్ అయ్యాడు ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లోనే. ఓకే. సో రంగా గారి శిష్యుడు అనేవాళ్ళు. రంగా గారి కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత ఈయనకి జీవితం మీద విరక్తి కలిగింది, ఒక రకంగా రాజకీయాల మీద. అంటే ఎప్పుడైనా గాంధీజీ ఏమైనా రావటం మీ వైపు, ఫాదర్ చూడటం? అసలు మా నాన్నకి గాంధీ మీద అసలు ఏ రకమైన గౌరవం లేదు. పటేలు, ఓకే, కొంతవరకు రాజగోపాలాచారి, రంగా 1, 2 పటేలు, 3 రాజగోపాలాచారి, అదనమాట. సో ఆయన వ్యూస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండేవి వీటి విషయంలో. ఓకే. రెగ్యులర్గా యువ మంత్లీ, ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ, ఓకే, వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి వీక్లీలు వచ్చేవి. ఓకే. డైలీ పేపర్ మటుకు జ్యోతి వచ్చిన తర్వాత జ్యోతి ఉండేది. ఇంక అందువల్ల అంతకుముందు ఏం చదువుతున్నా గుర్తులేదు. కానీ జ్యోతి డైలీ ఏది అడిగినా ఆయన చేత అయితే చెప్పేవాడు, లేకపోతే ఎవరినైనా కనుక్కుని కూడా చెప్పేవాడు, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళరా నీకు నేర్పించేవాళ్ళు ఉండేవాడు. అండ్ చాలా వరకు ఫ్రీడమ్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళందరూ. ఇద్దరేనండి అన్నదమ్ములేనా? మేము మొత్తం 5 అండి. ఓకే.
నేను పెద్దవాడిని. నా తర్వాత ఒక చెల్లెలు ఉంది, కానీ ఆ అమ్మాయి కార్డియాక్ ప్రాబ్లం తోటి 1979 మార్చి చివరిలో చచ్చిపోయింది అన్నమాట. తర్వాత తమ్ముడు, తర్వాత ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సార్ మీరు పుట్టే టైంకి అంటే 50స్కి మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? సార్ యాజ్ ఎ కంబైన్డ్ ఫ్యామిలీ అది కొద్దిగా కలిగిన ఫ్యామిలీ అని అనుకోవాలి, కానీ ఆ కలిగిన అనే దానికి ఎప్పుడు కూడా అడ్జెక్టివ్స్ ఉంటాయి. పొలం ఎక్కువ ఉందని ఏదో ఒక లెక్క అన్నమాట. కానీ ఆ రోజుల్లో పద్ధతే రంభయ్యను ఏకులే వడకు ఉద్దేశుడైన దున్నును కుసుమాస్తుడైన జొన్న కూడే కొడుతుంది, అదే పరిస్థితి మాకు. మా పెద్ద చొక్కా కూడా ఉండేది కాదు, ఎప్పుడు చేతిలో కర్ర ఉండేది, కర్రపోటు. మా రెండో పెద్దనాన్న కొద్దిగా జస్ట్ మోడర్నైజ్ అయిన ప్రపంచంలోకి వచ్చాడు. మా బాబాయ్ సపోర్ట్ రోల్లో ఉండేవాడు. మా నాన్న ఒంగోలు వచ్చేసాడు. కాకపోతే ఒంగోలు వచ్చిన తర్వాత కూడాను మేము విత్ ఇన్ కోర్ట్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యలో ఒక థిన్ లైన్లో ఉండేవాళ్ళం. బట్ మా వాళ్ళకి ఎవరికి వ్యాపారం చేతయ్యేది కాదు, అందువల్ల ఏవో రకరకాల ఇబ్బందులు వచ్చేవి. అవన్నీ ఒక సీక్వెన్స్లో వచ్చినాయి, సీక్వెన్స్లో పోయినాయి. మా కుటుంబంలో ఇప్పుడు తీసుకుంటే మా పెద్దనాన్నకి కొడుకు కూతురు, ఆయన కూతురికి పిల్లలు లేరు. ఆయన కొడుకు బాగా యంగ్ ఏజ్లోనే బ్లైండ్ అయిపోయాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు కూడా ఊరి దగ్గరే ఉంటుంది అన్నమాట. మరి రెండో పెద్దనాన్నకి పెద్ద ఆయనకి 3 పిల్లలు, 2 అమెరికాలో, ఒకళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు. నేను, మా నాన్న, చంద్రమౌళి. ఇట్లాగనే తీసుకుంటే అందరూ కూడా వాళ్ళ ఊరు వదిలేసి వచ్చేసారు. అందరూ వాళ్ళ ఉన్నది మా ఊళ్ళో ఉన్నది వాళ్ళ మా బాబాయ్ కొడుకు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ వచ్చేసారనమాట. మీ మ్యారేజ్ ఎక్కడ జరిగిందండి? తిరుపతి. ఒంగోలు కాదు, పెళ్ళి తిరుపతి. అదేది మా ఆవిడ వాళ్ళ వైపు నుంచి ఏదో మొక్కుందని మా మామగారు అక్కడ ఫిక్స్. అంటే బంధువుల అమ్మాయి ఎలా అండి? కాదండి, అసలు నాకు ఏ రకమైన రిలేషన్ కాదు, సేమ్ కమ్యూనిటీ. మేము ఒంగోలు ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం అనమాట. ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళ పెద్ద అమ్మాయి గుంటూరులో ఉండేది. దక్షిణామూర్తి గారిని, ఆయన కామర్స్ ప్రొఫెసర్గా ఉండేవాడు నాగార్జున యూనివర్సిటీలో. సో వాళ్ళను మా వదిన గారు పక్కపక్కళ్ళు అనమాట. మా తోడలుడు అప్పటికి ఇంకా తోడలుడు కాదు, అసిస్టెంట్ ప్రొఫెసరు గుంటూరు మెడికల్ కాలేజీలో సర్జరీలో. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఇట్లా మా చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే మీ క్యాస్టేనండి, ఇట్లా ఒంగోలు ఉన్నారు, కుర్రాడు చదువుకుంటున్నాడు అది చెప్తే చూశారు. మా అమ్మాయి వెళ్ళి చూసి వచ్చింది. అయిన తర్వాత జస్ట్ ఫార్మల్గా ఒకసారి చూసి వచ్చేసాం. తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్, ఫుల్లీ అరేంజ్డ్. మీరు అప్పటికి ఎవరైనా ప్రేమించడము, ఉత్తరాలు వేయటం అలాంటి పనులు ఏం చేయలేదండి? అసలు అది ఆ దృక్పథం అసలు నాకు ఎందుకు రాలేదని నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, కానీ ఏం లేదు. ఆవిడకి కూడా ఏం అనుమానం లేదండి? ఎవరికి? మా ఆవిడక ఉందేమో తెలియదు, కానీ అయితే మాకైతే ఎప్పుడు కనపడలేదు. అప్పటికి మీరు కొంత సెటిల్డ్గా ఉన్నారా? లేదండి, కైండ్ ఆఫ్ అప్పర్ మిడిల్ క్లాస్. అది ఏదైనా ఉండేవాడిని. ఇంట్లో కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండేవి. నేను యాక్చువల్గా మొట్టమొదటి ఉద్యోగం నేను చేసింది హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్. క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది 1600. మా బ్యాచ్ మొత్తంలోనూ దాదాపుగా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేస్ కింద లెక్క అనమాట. ఢిల్లీలో వచ్చింది. మొదటి నెల జీతంతో మంచాలు కొనుక్కున్నాం. అట్లా. మీకు ఎన్నేళ్ళకంటే మ్యారేజ్ అయింది? నేను పుట్టింది 1954లో, నాకు 1980 పెళ్ళి అయింది. 26వ సంవత్సరం. అప్పటికేమన్నా ఈ టాప్ హీరోయిన్స్ ఏమన్నా మీ కళల హీరోయిన్ ఎవరుండేవారండి? హిందీ అదే చెప్పడం ఎందుకనో నాకు అంటే రొమాంటిక్ వ్యూ లేదనుకుంటాను. అది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. లేకుండా లిటరేచర్ ఎలా అండి సార్? అంటే అందరూ శ్రీనాథులే కావక్కర్లా. నిజం సార్. అంటే ఇన్ఫాచ్యుయేషన్ అనేది కూడాను నాకు ఎందుకనో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అసలు నచ్చాలి కదండి. బాగా మంచి నటి కింద నచ్చుతుందండి, సావిత్రి కూడా నచ్చుతుంది ఆ రకంగా. వాణిశ్రీ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్సలెంట్గా యాక్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ అది అంతవరకే. లేకపోతే ఇప్పుడు ఆ రోజుల్లో జోక్ ఏంటంటే జ్యోతిలక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ బయట పాపం బాగా చీర కట్టుకుని భరతనాట్యాలు వేసేది, ఎవడు నమ్మేవాడు కాదు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకసారి అంత 2 ఏళ్ల క్రితం మద్రాసులో జయమాలిని గారిని కలవటానికి తీసుకెళ్ళాడు. పదవి వెళ్దాం
అక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆవిడ కూడా ఫ్యామిలీ టైప్. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఏంటంటే నాకు ఎందుకన్నా సంభవం మొదటి నుంచి కూడా దాన్ని ఏమంటాం అట్రాక్షన్ అనేది ఎందుకనో లేదు. ఇప్పుడు ఫీల్ అయ్యారండి సంథింగ్ టెరబుల్లీ రాంగ్ విత్ మీ అని? అసలు అట్లాంటి టైం కూడా రాలేదు. లక్కీగా మా నాన్న భయపడేవాడు కొన్నాళ్ళు. ఓకే. నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నాడు. సో లైలా కాలేజీలో బయాలజీలో చేరిన తర్వాత నాకు అర్థమైపోయింది అది కాదు గురు ప్రపంచం అని. సో మళ్ళీ మా నాన్నకు ఉత్తరం రాశాను. చాలా క్లియర్గా అబ్బాయి పూర్తి చేసుకో పీయూసీ, అప్పుడు మాది లాస్ట్ బ్యాచ్ పీయూసీ అనమాట, పూర్తి చేసుకో తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. అట్లా పాస్ అయిపోయాము, వచ్చేసాను. లైలా కాలేజీలో చదివాను. ఓకే. ఆ తర్వాత క్యాటరింగ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది అని మా కొప్పల్లో ఒక అతను ఉండేవాడు, శేషారెడ్డి అని. అతను ఏదో మా నాన్న చెప్తే పోతావరా అన్నాడు. మద్రాసు పోవడానికి ఇంకేం పిచ్చి ఆనందంగా ఉంది పదా అని వెళ్ళిపోయాం. అటు చూస్తే అది కూడా నాకు సెట్ అయ్యేటట్టు కనపడలే. ఓకే. సరే మళ్ళా పెద్ద ఉత్తరం రాశాను. మరి ఏం చేస్తావురా అంటాడు. నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తాను, ఒంగోలు సీట్ ఇవ్వనన్నారు. అటు ఇటు చేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ద్వారా చిలకలూరిపేట చుండ్రంగనాయకల్ కళాశాలలో ఎంపీసీ సీట్ తీసుకుని వచ్చి టీసీ తీసుకున్న తర్వాత ఒంగోలులో చేరాను. ఒంగోలులో అయిపోయింది. అయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరను. నేను ఐఐటికి కానీ ఐఏఎస్సికి కానీ వెళ్తాను. మాకు అప్పుడు ఆంధ్ర స్టేషన్ ఉండింది. 73లో నవంబర్లో వచ్చినాయి మాకు రిజల్ట్స్. మా క్లాస్మేట్స్ అంతా పీజీ చేరారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. తర్వాత లక్కీగా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ సీట్ వచ్చింది. ఓకే. ఇక అక్కడ పోయిన తర్వాత కూడా అసలు చాలా న్యూనతాభావం ఉండేది. ఒంగోలు లాంటి వాళ్ళ నుంచి వెళ్తే అక్కడ అసలు ఒక్కోడు ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతులు అవన్నీ ఒక 6-7 నెలల్లో దాటేసాం మనం భయాలు. యాక్చువల్గా నా పర్సనల్ లైఫ్లో నేను అనుకోవటం యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ వాజ్ ద గ్రేటెస్ట్ బ్రేక్ ఫర్ మీ, బ్రేకింగ్ ద మోల్డ్ ఆఫ్ జ్ఞానం కానివ్వండి. అక్కడ ఎంతకాలం అండి? 7 ఏళ్ళు ఉన్నాను. 3 ఏళ్ళు బీఈ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి త్రూ రీసెర్చ్ తీసుకున్నాను నేను బయోమెడికల్ ఇంజనీరింగ్. మా గైడ్ ఒక 2 సంవత్సరాలు ఫ్రాన్స్కి సెబాటికల్కి వెళ్ళాడు. సో ఆ 2 సంవత్సరాలు నా పని ఏంటంటే అప్పుడు ఎమర్జెన్సీ అయిపోయింది. చర్చ అని చెప్పి ఒక ఈక్వివలెంట్ది ఓపెన్ ఫోరం అని ఒకటి పెట్టామన్నమాట. ఇప్పుడు అందరం ఓపెన్ మైండెడ్గా డిస్కస్ చేయాలి. ప్రతి వారం టాపిక్, ఈ వారం ఉన్నవాళ్ళు నెక్స్ట్ వీక్ ఏ టాపిక్ ఉంటుందో డిసైడ్ చేస్తారు. ఓకే. అట్లా నేను కన్వీనర్ దానికి ఒక 3 సంవత్సరాలు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ ఫర్ బెంగళూరు అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఓకే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లైబ్రరీ వాజ్ అ గ్రేట్ మైన్ ఆఫ్ నాలెడ్జ్. ఆ రోజుల్లో అసలు ఇంటర్నెట్ ఇంకోటి లేదు కదా. సో ఇప్పుడు రిజర్వేషన్స్ కోసం ఆ వీక్ అంతా కూడాను నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డైలాగ్స్, తర్వాత ఈపీడబ్ల్యూలో వచ్చిన ఇవన్నీ చదవటం. సో నాకు టెక్నికల్ కంటే కూడా ఆ 2 సంవత్సరాలు, మా గైడ్ లేని 2 సంవత్సరాలు ఫుల్గా అసలు సోషల్ అవేర్నెస్. ఓకే. అండ్ ఎట్లాగో రనాడే లైబ్రరీ ఉంది కాబట్టి తెలుగు పుస్తకాలు ఇంటి మీదనే ఉండేవాడిని నేను. సో మీరు బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళారండి? బ్రిటిష్ లైబ్రరీ యూకేలో ఉంటున్నారు, నేను వెళ్ళలేదండి. ఓకే. మా వాడు అక్కడ చదువుకున్నాడు. సో అక్కడి నుంచి ఏదైనా కావాలంటే వాడి ద్వారా తెప్పించుకునేవాడు అనమాట. సార్ జనరల్గా మీది ఒంగోలు, ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లా అంటే ఇవన్నీ బాగా కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉన్న ఏరియాస్ కదండి. మీ మీద ఏమన్నా లెఫ్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉండిందా ఒకప్పుడు? కూడా ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా అనుమానం లేదు. అసలు మా నాన్న గట్టిగా సొంత పార్టీ మనిషి, కానీ మా ఇంటికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు. ఓకే. నల్లూరు వెంకటేశ్వర్లు మా బంధువు, ఇన్ఫ్యాక్ట్ నల్లూరు అంజయ్ గారు, అట్లా అక్కడ అసలు ఉన్న వాళ్ళలో చాలామంది మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళలో ఎవరికి కూడాను నా అనుమానం నిజమైనటువంటి లెఫ్టిస్ట్ థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉందని నేను నమ్మను. ఓకే. చాలామందితో మాట్లాడినప్పుడు కూడాను మనకు అనిపిస్తుంది అనమాట. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా, బిల్డింగ్ ఇది. ఆ నాలెడ్జ్ కూడా నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనే బాగా గట్టిగా వచ్చింది. అసలు అంటే దీనికంటే హయ్యర్ లెవెల్ డిస్కషన్, డిస్కోర్స్ ఉంటుందని. ఇప్పుడు భరత్ జుంజున్వాలా అని పేరు ఉంటారు మీరు. భరత్ జుంజున్వాలా ఆ రోజుల్లో ఏఎంలో ఉండేవాడు.
అతను వినోద్ వ్యాసులు కలిసి రీడింగ్స్ అండ్ డెవలప్మెంట్ అని ఒక పెద్ద మోనోగ్రాఫ్ పట్టుకొచ్చారు, సైక్లో స్టైల్ మోనోగ్రాఫ్. అందులో ఐన్స్టీన్ వై సోషలిజం ఎస్ఏ దగ్గర నుంచి ఈజ్ గ్రీన్ రెవల్యూషన్ టర్నింగ్ రెడ్ అనే దాని దాకా అసలు రకరకాలైనటువంటి టాపిక్స్ మీద నాకు అసలు సగం అర్థమయ్యేది కాదు, కానీ ఒక రకమైన పట్టుదల ఉండేది. మళ్ళీ భరత్ తోటి కూర్చునేవాడిని, ఇదేంటి ఇది ఎట్లా. అతను అగ్రికల్చరల్ ఎకనామిక్స్ మీద వర్క్ చేసి అమెరికాలో చదువుకుని వైఎంకి వచ్చాడనమాట. సో అది ఒక రకంగా ఐ వాజ్ నెవర్ ఏ రాడికల్ విత్ ఇన్ దట్ దిస్ థింగ్. కానీ నిజంగానే కూడా సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తే ప్రజలకు బాగుంటుందని అనుకుంటాము, వాటి వైపున బాగా అధ్యయనం చేసాం అందరం. ఇవాళ కూడా ఇప్పుడు ఇది కాకుండా విడిగా కూర్చుంటే మనం మాట్లాడచ్చు. విద్యాసాగర్ నాయన పల్లెను మింగిన పెట్టుబడి అనే బుక్ తీసుకొచ్చాడు. వాళ్ళంటే బేసిక్గా ఆయన థియరీ ఏంటంటే ఇది క్యాపిటలిస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రేరియన్ ఎకానమీ కంప్లీట్ అయిపోయిందన్న సెన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు, ఆ భాషలో కాకుండా. ఓకే, దాని మీద ఇప్పుడు సెమినార్ పెడితే నేను కూడా వెళ్ళాను, ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద డిస్కస్ చేశాం అలా. సో వాళ్ళకి కూడా నన్ను కనుక అడిగితే మీరు డెఫినెట్లీ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ దానికి అలా చెప్పడానికి హెసిటేట్ చేయరు. కథ పడికట్టు పదాలు వాడినాం, కామ్రేడ్ అని ఏవి వాడినాం. బట్ సిద్ధాంతపరమైనటువంటి చర్చలు ఉంటే నేను కూడా గట్టిగానే కూర్చుంటాను. మాకు అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నాకు అసలు మొదటిసారి అవగాహన వచ్చింది, అసలు వాళ్ళకి ఏం తెలియదు అని. అప్పుడు దాకా వాళ్ళు ఏదో హిందూ సంస్కృతి అది ఇది అంటారు, కానీ నిజంగా అసలు నువ్వు ఏం చదువుకున్నావు అంటే సబ్జెక్ట్ రాదు. అదే వాళ్ళ సంగతేమో కదండి ఒకప్పుడు. ఇప్పుడు పెరిగారు, బాగా కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పెరిగారు. కమ్యూనిస్టులో ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా పోయారు. రాహుల్ సాంక్రత్యాయన్లు, రొమెలా తాపర్లు వీళ్ళంతా పోయారు. నెక్స్ట్ జనరేషన్ ఎవరు లేరు. ఇవాళ లెక్కేయండి సార్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్న కొద్దిగా ఇంటలెక్చువల్లీ స్ట్రాంగ్ కమ్యూనిస్టులు ఎంతమందిని మీరు లెక్కేయగలరు? చాలా తక్కువ, నెగ్లిజిబుల్. ఎవరిని అవమానించడానికి కాదు, ఉన్న పరిస్థితి అది. సార్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంత వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు జనరల్గా మీ డైలీ రొటీన్ ఏంటి సార్? ఎవరు ఎర్లీ రైజర్ 5-6కి లేస్తారా? ఒకప్పుడైతే 7:30-8కి లేచేవాడు సార్. ఇప్పుడు 6:15, 6:30 లేవటం. సరే రాగానే యాజ్ ఇట్ ఈస్గా కొద్దిగా మెయిల్స్ చూసుకుంటాం, ఏదో మెసేజెస్ ఉంటే. అది కొద్దిగా ఇదివరకు అసలు నడిచేవాడిని కాదు, ఇప్పుడు 1 కిలోమీటర్ నడుస్తాను. ఓకే, కిలోమీటర్ అంటే చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నారు. ఏం లేదు సార్, కిలోమీటర్ అని నవ్వుతున్నారు మా వాళ్ళంతా. అందుకే అసలు నడిచేవాడిని కాదు. అయిన తర్వాత వచ్చి కాస్త కాఫీ తాగి, బ్లాక్ కాఫీ. న్యూస్ పేపర్స్? నో న్యూస్ పేపర్, నో టీవీ. మీకు డిజిటల్ పేపర్లు వస్తాయి కదండి? వస్తాయి, అవి కూడా చదవను నేను. ఎందుకంటే ఇప్పుడు నా లెక్క ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్, ఆ మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న ఖాళీ న్యూస్ అంతే కదండి. అందుకని టీవీలకు కూడా అంతే. ఎట్లయినా కానీ అది నిజం అబద్ధం అనేది కాదు కావాల్సిన వాళ్ళకి. సో నేనేం చేస్తానంటే జనరల్గా కొద్దిగా ఫిల్టర్ అవుట్ చేసి కొద్దిగా నిజంగా చదవాల్సింది కనుకుంటే వెళ్ళి వాటి కవరేజ్ ఎక్కడ ఉందో వాటిని చదువుకుంటాను. ఓకే, అది మిగతా టైం అంతా మోరార్లెస్ ఇప్పుడు కనుక అయితే తెలుగు లిటరేచరే. ఓకే, ఫస్ట్ టైం అంతా అదేనండి. అంటే మేజర్గా అంటే ఇప్పుడు చాలా వర్క్ ఉంటుంది సార్ ఈ స్కానింగ్ వర్క్లో. ఉత్త ఇవ్వటమే కాదు కదా, మనం దీన్ని మళ్ళీ మిగతా వాళ్ళతో పంచుకోవాలి, దానికి ఏమేమి చేయాలి, ఆ రకమైనటువంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం దాకా నాకు అంటే 2021 నుంచి 21 నవంబర్ డిసెంబర్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళది ఒక కంపెనీ, సోలార్ అండ్ విండ్ కంపెనీ, ఒక 550 మెగావాట్ కంపెనీ. అదేదో కొంత ఇబ్బందులు ఉంటే ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్, నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ, వెళ్ళి ఒక 2 ఏళ్లలో దాన్ని టర్న్ అరౌండ్ చేసేసాము. ఇంకా తర్వాత నా అవసరం లేకపోయింది, కింద టీమ్ ప్రాపర్గా బిల్డ్ చేసేసి
సో మొన్న జనవరి నుంచి అది కూడా అవసరం లేకపోయింది. బెంగళూరులో ఎట్లాగో ఎలక్ట్రానిక్స్ దాదాపు ఏమి చేయట్లేదు వ్యాపారం. ఓకే. కొద్దిగా ల్యాండ్స్ అవి ఉన్నాయి, అవి కొద్దిగా మేనేజ్ చేసుకోవటం. అంటే ఇది రెగ్యులర్ హెక్టిక్ వర్క్. మీ పాస్ట్ టైం ఎలా అంటే మ్యూజిక్, ఏదైనా సినిమా చూడటమా? మాట్లాడుతామండి ఫ్రెండ్స్ తోటి. బాలాజీ ఇలాంటి ఫ్రెండ్స్ ఒక 30-40 మంది ఉన్నారు. ఓకే. ఎదురన్ ఫోన్ ఆర్ చాట్ తక్కువలేండి. ఓకే. ఆర్ ఫిజికల్ కలిసి కూర్చోవడం. ఇప్పుడు జనరల్గా ఎంత అచీవ్ చేసినా, ఎంత సాటిస్ఫాక్టరీగా ఫీల్ అయినా, ఏదో కొన్ని పనులు చేయాలనుకుంటా ఉండే ప్రతి ఒక్కరు, పెద్ద చిన్నలు కాకుండా, అవి చేయలేకపోతాయి. కైండ్ ఆఫ్ అన్ఫుల్ఫిల్డ్ అలాంటిది ఏమన్నా? ఫిలాసాఫికల్ క్వశ్చన్ సార్ అది. యాక్చువల్గా ఎప్పుడో ఫస్ట్ టైం ఐ థింక్ మ్యాక్లమిలన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీలో ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని ఒక చాప్టర్ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా రాసినటువంటిది. అయితే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా రాయటమే, చాలా లోడెడ్గా రాస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళు దాంట్లో ఏం చెప్తారంటే 2 రకాల సెన్సుల్లో వాడతారు ఇది. ద లైఫ్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ హ్యాజ్ ఎనీ మీనింగ్ ఆర్ నాట్. కేటగిరీకి వెళ్ళి దిస్ కెనాట్ బి ఆన్సర్డ్. ఓకే. సో అది వన్స్ కెనాట్ బి ఆన్సర్డ్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రైంగ్ టు జస్ట్ వర్క్ అరౌండ్ దట్. రెండోది వచ్చి ఏంటంటే కెన్ యూ సే వెదర్ ఏ పర్సన్, హ్యూమన్ బీయింగ్ లైఫ్ హ్యాజ్ ఎ మీనింగ్ ఆర్ నాట్. అది మన భాషలో చెప్పాలంటే గాంధీ జీవితం మీనింగ్ఫుల్లా కాదా? ఎవరికి మీనింగ్ఫుల్, గాంధీకా అయితే మనక? బయట వైపు నుంచి చూస్తే గాంధీ జీవితం నిజంగానే ఫుల్ఫిల్డ్ అని బయట వాళ్ళు అనుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ సామాజికంగా. ఇప్పుడు రాయుడు ఉన్నాడు అనుకోండి, రాయుడు జీవితం మీనింగ్ఫుల్గా కాదా అనేది బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, రాయుడికి అది ఇంపార్టెంట్ కాదు, రాయుడికి. సో దానిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఎన్సైక్లోపీడియా చదివిన తర్వాతనే, మీకు ఒక గోల్ ఉండి ఆ గోల్ కోసం మనసా వాచా కర్మణ కనుక పనిచేసినట్లయితే అవుట్కమ్ పాజిటివ్ అయినా నెగటివ్ అయినా యువర్ లైఫ్ హ్యాజ్ ఎ మీనింగ్. ఆ అవుట్కమ్ అచీవ్ అయ్యారనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక గోల్ లేకపోతే అక్కడి నుంచి అది మీనింగ్లెస్ లైఫ్ అయిపోతుంది. ఓకే. ఇది నేను అర్థం చేసుకున్నది. గోల్ ఉండాలంటారా సార్ అనేది వాడు చెప్పింది నేను నమ్ముతున్నాను, నాకైతే అనిపిస్తుంది అట్లా. గోల్ లేకపోతే డెఫినెట్గా సెల్ఫ్ గోల్ ఉంటుంది. సరైన పదం. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉండొచ్చు. ఓకే. మీరు ఇందాక అన్నట్టుగా ఎట్లన్నా కానీ నేను పోయి వైదారామానికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకరోజు ఆమెతో కూర్చుని భోజనం చేసి రావాలి, అది నిజంగా ఫుల్ఫిల్ అయిందాక డెఫినెట్గా. బట్ ఇది లిమిటెడ్ గోల్. ఆ యాక్టివిటీకి తర్వాత ఇప్పుడు ఇంకొకటి వైదారామానికి అయిపోయింది, మరి హేమాలిని సంగతి ఏంటి? అలా నేను అనుకోవటం ఏంటంటే, చాలామందికి క్యాపబిలిటీ ఉంటుందండి. ఏదైనా కనుక గోల్ పెట్టుకుంటే దానికోసం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది, దొరకపోవచ్చు కూడా, కానీ స్టిల్ లైఫ్ హ్యాజ్ ఎ మీనింగ్. అలాగే చేయదలుచుకునేవి చాలా ఉండొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోవటానికి నాకే గోల్ లేకపోవటం, అది ఓకే, ఊరికి అనుకోవటం కుదరదుగా, అలా అన్నమాట. సరే, ఇప్పుడు ఈ తరం మీద అంటే ఇప్పటి జనరేషన్, అప్కమింగ్ జనరేషన్ మీద ఒక పెద్ద కంప్లైంట్ మనలాగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళకి ఎవరు చదువుకోరు, చదవటం లేదు, బుక్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ప్రింటెడ్ మెటీరియల్ చదవటం లేదు, అది మనకు కొంత హాని చేస్తుంది సమాజానికి అనేది ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఉందండి. దాని గురించి అసలు సమాజంలో ఏది ఎవరు చేయాలనేది అప్పటికున్నటువంటి కాంటెంపరీ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ లేకముందు ఎంతమంది అక్షరాస్యులు ఇన్ ఎనీ గివెన్ సొసైటీ, ఆ తర్వాత అక్షరాస్యత ఎందుకు అవసరమైంది, అది ఎలా స్టేజ్ బై స్టేజ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కింద మారింది. ఓకే, ఇవన్నీ కనుక మీరు చూసినట్లయితే తరాలంతరాలు పక్కన పెట్టండి. ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళని, 30 ఏళ్ళని వాళ్ళని ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఎప్పుడూ ఉన్న జోకే అది.
మీరు చదివి ఉంటారు రాజకొండ శాస్త్రి కథ ఆఖరి దశ. చదివానండి. అట్లానే చలం చాలా హిలేరియస్గా రాస్తాడు. ఈ సావిత్రి సత్యవంతుడు తర్వాత వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళని చూసి ఓకే ఓకే మాట్లాడుతుంటే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తాడు. అది నా నమ్మకం మటుకు పర్సనల్గా సమాజం చాలా బాగా ముందుకెళ్తుందని. ఇప్పుడు అందులో పుస్తకం చదవాలా, వినాలా, చూడాలా ఇవన్నీ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న కాంపోనెంట్స్. ఒకప్పుడు మాస్టర్ కొడితే కానీ చదువు రాదు అనేటటువంటి నమ్మకం దగ్గర నుంచి మాస్టర్ కొడతంతో సంబంధం లేదు, మాస్టర్ చెప్పాల్సింది చెప్పాలి, నేర్పించాల్సింది నేర్పించాలి అన్నటువంటి దృక్పథానికి వచ్చిన తర్వాత ఇవాళ అసలు మాస్టర్ అవసరం ఉందా అన్న పరిస్థితికి సమాజం వచ్చింది. నేను అనుకోవటం అయితే మటుకు ఖచ్చితంగా గతం మీద చూస్తే ఇవాళ బాగుందని నేనంటే ఏ రకంగా చూసినా. రెండోది ఏంటంటే తెలుగు భాష చచ్చిపోతుంది, ఇది కూడాను చాలా క్యాజువల్గా చెప్పేటటువంటి స్టేట్మెంట్స్ నేను నమ్మడం ఒప్పుకోనండి. ఎందుకంటే బాగా పెంచవచ్చు అన్న ఒక దృక్పథం ఉండటం వేరు, వాడేదో పడిపోతుంది, తగ్గిపోతుంది, నాశనం అయిపోతుంది, ఇవన్నీ నేను నమ్మట్లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ పాతకాలపు యావరేజ్ యంగ్ పర్సన్ కంటే ఇవాళ యంగ్ పర్సన్ మోర్ అవేర్ ఆఫ్ ఆల్ ద సోషల్ రియాలిటీస్. అప్పర్ మిడిల్ క్లాస్ దాటి పైన ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతాం, కొద్దిగా డిఫికల్ట్ అనమాట మనం దాని గురించి కామెంట్ చేయటం. సార్ కన్యాశుల్కం ఏ వయసులో చదివారు? గుడ్ క్వశ్చన్. అదే ఫుల్ బుక్ యాక్చువల్గా మేము 2 వర్షన్స్ను ఒకేసారి చదివాను. బంగోరేది కాదు, ఈయన ఫస్ట్ ఎడిషన్ 1892 అనుకుంటాను, అదిన్ను తర్వాత 1909 2 ఒకసారి చదివాను. బట్ క్యాజువల్గా ఒక 5-6 సార్లు చదివి ఉంటాను 1909 ఎడిషన్. అంటే అప్పుడు మీ ఏజ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ రనడే లైబ్రరీ. ఓకే, రనడే లైబ్రరీ. అంటే అందులో ఉన్న ఆ సటిల్ హ్యూమర్ని లేదా బైటింగ్ సెటైర్ని అప్పుడు మీరు వాళ్ళ కూడా సింపుల్ తెలిసిన వాడికి గంగా నది అంతా సారే కదా అని అంటారు అనుకోండి. అట్లా నువ్వులేమన్నా సిద్ధం చేశారా అంటాడు వాడు. అలాంటివి అంటే కాంటెక్స్ట్ తెలియకపోతే అసలు అర్థం చేసుకోవడం కష్టం. అలా చాలా ఉంటాయి అందులో. అదే పేజ్ కూడా ఉంటుంది. ఏదైనా ఫలానా బుక్ చదవలేకపోయాను, మిస్ అయ్యాను అనే అదేమైనా ఉందండి? లేదండి, తెలుగునే కదా మొత్తం. నేను అసలు ఇంట్రెస్ట్ కొద్దిగా మారేవండి. మొదట్లో టెక్నాలజీ ఎక్కువ చదివేవాడిని, తర్వాత సోషల్కి సంబంధించిన చదివేవాడిని. ఇప్పుడు ఒకసారి సడన్గా ఒక నవల ఎయిర్పోర్ట్లో దొరికింది, అజ్టెక్ అని. అది చదివిన తర్వాత నా మీద నాకు ఒక రకమైన ఆశ్చర్యం వేసింది అనమాట. అసలు ఇంతకాలం ఎందుకు ఇగ్నరెంట్గా ఉన్నాను నేను. మనకి వాట్ దే కాల్ యాజ్ రెడ్ ఇండియన్స్ అంటే ఒక రకమైన సావేజెస్ కింద అది మనం ఎందుకని వెస్ట్రన్ సినిమాలు చూసిదే మనకు వచ్చినటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం తప్పితే నిజంగా ఏంటని వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది, వాళ్ళకు ఒక సమాజం ఉంది, వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంది, వాళ్ళకు ఒక కాయిన్ ఉంది అన్నటువంటి దృక్పథంతో మనం చూడాల. అప్పటి నుంచి నాకు అసలు చరిత్ర మీద ఉన్నటువంటి అవగాహన, అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి అనమాట. అలా అంతేగాని నేను తలుచుకుని చదవని పుస్తకం అంటూ నాకేం కనపడలేదండి. ఇప్పుడు మీరు టీం చేస్తుంది ఈ వర్క్ అంతా సింగిల్ హ్యాండెడ్గా ఏం చేయట్లేదని చెప్పారు, కానీ ముందు ముందు ఈ బాధ్యత అంతా ఎవరిది? మీరు ఎవరైనా చూస్ చేసుకున్నారు ఆల్రెడీ? అసలు ఒకదాని అవసరం అయితే చచ్చిపోవాలండి. నువ్వు లైబ్రరీలు తీసుకోండి సరే, వాళ్ళ ఇండియాలో ఎక్కడైనా, ప్రపంచవ్యాప్తంగా కూడా నిజం అది. అట్లీస్ట్ ఇండియాలో ఉన్న మేజర్ రిసోర్సెస్ని మనం ఎట్లా చేస్తున్నాం. లైబ్రరీ ప్రతి చోట లైబ్రరీ పెడతాడు, లైబ్రరీని పెడతాడు, ఇంకోటి చేస్తారు. ఇవాళ అసలు ఎంతమంది వస్తున్నారు సార్ లైబ్రరీస్కి? పైగా ఉన్న పుస్తకాల కోసం ఎవరు రావట్లేదు. ఏదైనా సివిల్స్కో ఇంకో దానికో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఓ పర్టికులర్ సెక్షను, అక్కడ మీరు ఏదైనా కంఫర్టబుల్గా కానీ తయారు చేయగలిగితే వాళ్ళకి ఏదైనా కాస్త చల్లటి మంచినీళ్ళు వచ్చే పద్ధతి, కాస్త చల్లగా వాతావరణం ఉండే పద్ధతి, వాళ్ళకి ఏదైనా బయట పోయి కాస్త కాఫీ టీ తాగడానికి, ఏదైనా కొనుక్కుని తాగటానికైనా, అలాగే లైట్గా స్నాక్స్ టిఫిను, ఇలాంటివి తప్ప
నిజంగా లైబ్రరీ అనేటటువంటి సెన్స్లో ఉన్నటువంటి పుస్తకాలకి ఎంతమంది వస్తున్నారు? ఇష్యూ రిజిస్టర్స్ చూడండి, యాక్సెషన్ రిజిస్టర్స్ చూడండి. గవర్నమెంట్ మొదలుపెట్టింది కాబట్టి అది చచ్చిపోవాలి, చావని వరకు. అదే కనుక ప్రైవేట్ది అయితే మూసేస్తారు లేదా తాళం వేసేస్తారు. లెండింగ్ లైబ్రరీస్ అన్నీ అసలు మీరు తీసుకోండి, ఆంధ్రదేశంలో ఇంత త్వరగా లిటరసీ పెరగడానికి ఒక మేజర్ కారణం లెండింగ్ లైబ్రరీస్. అన్నీ ప్రైవేట్వే. ఏమైపోయినాయి? టప్మని మూతపడిపోయినాయి. బైబుల్ కాదు, దాని అవసరం లేదు అని తెలిసిన రోజున. సో అందువల్ల నేను పర్సనల్గా అనుకునేది ఇంతే సార్, అవసరం లేదు ఉండకూడదు. సో ఇప్పుడు మనసు ఫౌండేషన్ ఉందనుకోండి, ఇప్పుడు మాది ఈల్డ్ రేట్ 45% అండి. అంటే ఒక 100 పుస్తకాలు వస్తే 45 పుస్తకాలు మా దగ్గర స్కాన్ కాని ఉంటాయి. అది నా ఉద్దేశంలో ఇంకో సంవత్సరం పోయేసరికి 30% పడుతుంది. ఏదో రోజుకి అది ఇంకా తగ్గుతుంది అనుకోండి, అసలు వచ్చే పుస్తకాలు తగ్గినాయి అనుకోండి, అప్పుడు దీని ఈ పర్టికులర్ ఫార్మాట్లోనో మోడ్లోనో చేయాల్సిన అవసరం ఉందా? ఓకే, దాని అవసరం ఉందనుకోండి, అట్లాంటిది ఎవరో ఒకళ్ళు మా టీంలోనే వస్తారు, లేకపోతే మా పక్క టీంలో నుంచి వస్తారు, మా పిల్లలు ఉన్నారు, మనం చెప్పక్కర్లా. రాయుడు గారు, ఏళ్ల తరబడి వస్తున్న బుక్స్ మీకు వందలు వేలు ఇంకా ఎక్కువే, మీరు దాన్ని భద్రపరుస్తున్నారు, స్కాన్ చేసి భద్రపరుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2000 పుస్తకాలు ఉన్నాయి. మీరు చేసే పనిలో నాకు చాలా గొప్పగా అద్భుతంగా అనిపించింది ఏంటంటే, మీరు మా ఇంటికి వచ్చి ఆ బుక్స్ని ప్రాపర్గా ప్యాక్ చేసుకొని మీ టీం మళ్ళీ మీ ఊరు తీసుకెళ్ళి అంత దూరం, హైదరాబాద్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, మళ్ళీ వాటిని స్కాన్ చేసి వాటిని ప్రాపర్గా సెట్ చేసి ఆ పుస్తకాలని తిరిగి ఇస్తున్నారు. అవునండి, ఎఫర్ట్. అలా ఇప్పుడు ఎవరన్నా ఆంధ్రదేశంలోనో తెలంగాణలోనో ఒక 2-3 వేల పుస్తకాలు 1000 పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకి మీ అప్పీల్ ఏమిటి? పుస్తకాలని కనీసం చీకిపోకుండా, చెదలు తినకుండా, తగలబెట్టకుండా, రద్దీ వాడికి వేయకుండా, ఇది కూడా ఒక ఆప్షన్ కింద దయచేసి తీసుకోండి అని. ప్రతి ఒక్కళ్ళు కూడానండి సంపాదించుకున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి మమకారం ఉంటుంది సార్ పుస్తకం మీద. వాటిని వాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. దురదృష్టవశాత్తు నాకు తెలిసే చాలా కేసుల్లో ఒక దగ్గర ఫ్రెండ్కి, ఆయన అదే మీ ఖమ్మం జిల్లా దగ్గరగా ఆంధ్రప్రదేశ్ బార్డర్, జస్ట్ ఖమ్మం జిల్లా బార్డర్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఉంటాడు. ఆయన అక్కడేదో వ్యవసాయం చేద్దామని వెళ్ళాడు, పుస్తకాలన్నీ తీసుకుని. ఒకరోజు చూస్తే సగానికి చెదలు పెట్టినాయి. చాలా చోట్ల పిల్లలు బయటికి పంపించేశారు పుస్తకాలని. కుటుంబరావు గారి అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు, ఆయన రోహిణి ప్రసాద్. ఆయన దగ్గర సినిమా పుస్తకాలు ఉన్నాయి, సినిమాకి సంబంధించి విజయవాళ్ళు పబ్లిష్ చేసి 3 సంవత్సరాలు ఎంతో పెట్టారు వాళ్ళు. అది కాపీలు ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయండి, కానీ నేను దాని మీద వ్యాసాలు రాద్దాం అనుకున్నాను, అందువల్ల ఇవ్వను అన్నాడు. కనీసం స్కాన్ చేసి తిరిగి ఇచ్చేస్తాను సార్, అయినా కూడా ఇవ్వనండి అన్నాడు. ఆయన పోయాడు. ఆ పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదు. బట్ లక్కీగా ఏమైందంటే ఇంకొక సోర్స్ నుంచి మనకి సినిమాలు వచ్చాయి. ఓకే, చాలామందికి మమకారం అనేది ఉంటుంది సార్, కానీ ఆ మమకారంతో పాటుగా అమ్మాయిని ఏదో రోజుకు పెళ్లి చేయాలి, ఆ అమ్మాయికి కూడా పిల్లలు పుట్టాలి అన్నట్లుగానే ఇక్కడ కూడా మీరు దయచేసి పుస్తకాలు నాశనం కాకుండా ఇంకొక తరానికి అందించేటటువంటి పద్ధతిలో ఆలోచించండి అని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మనసున్న ఫౌండేషన్ అధినేత రాయుడు గారితో ఇప్పటివరకు వివరంగా మనం మాట్లాడాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంతోషం.